వివాదాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అని ప్రతిపక్షాలు అంటున్నా, లేదు అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ నేను అని ఆయన చెప్తా ఉంటారు. రఘురాముడితో రావణుడు. అని ప్రతిరోజు ఏదో ఒక పోస్ట్ కనపడుతుంది, నియోజకవర్గంలో ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమం కనిపిస్తుంది కదా అని నేను వీడియో చేస్తే, అదేంటది ఎలా చేస్తారు, ఆయన చర్చెస్ని కూలగొడుతున్నారు, హీఈస్ అగేన్స్ట్ క్రిస్టియన్స్, అట్ ద సేమ్ టైమ్ హీఈస్ అగేన్స్ట్ దళిత్స్, అక్కడ పేదవాళ్ళు ఇల్లు కూలగొట్టారు అని చెప్పని డైరెక్ట్గా చెప్పిన వాళ్ళు ఉన్నారు, కాల్ చేసి కామెంట్స్లో పెట్టిన వాళ్ళు ఉన్నారు. దీనికి మీ సమాధానం? ఆల్టర్నేటివ్ ప్లాట్ ఇచ్చారా? 100%. ఇది పంట కాలువ మీద బ్రిడ్జ్ లాగా వేసేసి పంట కాలువ మీద వేసేసారు. ఆ హౌసెస్లో దళితులే కాదు, బీసీలు ఉన్నారు, ఇతర కమ్యూనిటీస్ ఉన్నారు, రాజులు కూడా ఉంటారు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ఆయన, రాజకీయాల్లో ఉన్న మీరు, పర్సనల్ రైవలరీ, అసలు మీ ఇద్దరికి ఈ కస్టోడియల్ టార్చర్ అనే విషయంలో వచ్చిన రిఫ్ట్ గురించి నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. 2 నెలలుగా అతను అసలు ఏమీ మాట్లాడతలేదు, నేను ఏదన్నా మాట్లాడాలంటే అతనికి భయం అన్నాడు. భయం అన్నా బొక్క, నాకు లేనిదే భయం. అతి దారుణంగా హింసించారు, కాళ్ళు కట్టి అతి దారుణంగా. ఈ సునీల్ నాయక్ అన్నాడు కాళ్ళు కట్టి అతి దారుణంగా కాళ్ళ మీద కర్రతో, రబ్బర్ బెల్ట్తో ఒక రౌండ్ కొడతాం, చుట్టూ తిప్పటం, మళ్ళీ బోర్లా పడుకోబెడతాం. బెయిల్ రద్దు చేయమంటావరా లంచం అని రకరకాల బూతులతో నోటుకు వచ్చినట్టు మాట్లాడతాం, అని చెప్పి ఎగిలిన వాళ్ళు నవ్వటం. నేను సునీల్ కుమార్ గారిని అడిగాను, ఎందుకు రఘురామకృష్ణరాజు గారి కుటుంబం గురించి మాట్లాడారు, ఈజ్ ఇట్ రైట్, మీరు ఇంత పొజిషన్లో ఉన్నారు కదా అని అడిగితే ఆయన ఒక మాట అన్నారు, రఘురామకృష్ణరాజు గారు నా తల్లి గురించి మాట్లాడతాం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పని అన్నారు. సోదంతా అరే అందరికీ తెలిసిందే కదా. మళ్ళీ అడుగుతున్నానని ఏమనుకో, ఏం పర్లేదు, మళ్ళీ చెప్తాను, ఏమనుకో. వై ఈజ్ టార్గెటింగ్ సునీల్ కుమార్ గారు, హూ ఈజ్ జస్ట్ అ వెపన్ బట్ నాట్ హూ పుల్ ద ట్రిగర్? చిన్న సునీల్ కంప్లైంట్ జనరేట్ చేస్తే పెద్ద సునీల్ చూడమ్మా అని. ఒక 6 నెలల్లో సంవత్సరం కోట్లన్నీ తిరిగాడు ఒకడు, నోటుకు వచ్చినట్టు మాట్లాడేవాడు ఒకడు, బోర్రగడ్డ అనిల్ అని. చచ్చా, మిమ్మల్ని లిఫ్ట్ చేసిన కేసులో విట్నెస్ బోర్గట్ అనిలా? గూగుల్ టేక్అవుట్స్ ఉన్నాయని చెప్పని అన్నారు, ఎందుకు సబ్మిట్ చేయాలి కోర్టులో మీరు? చరిత్ర జరిపెడితే జరిగిపోదు. ఎవడితో ఏం మాట్లాడాడు, అతను ఏం చేశాడు, ఎలా వచ్చాడు. సార్ వేర్ ఆన్ రికార్డ్ ఐఎమ్ టెల్లింగ్, ఐ నో దట్ వీఆర్ ఆన్ రికార్డ్. నేనేం గాంధీలాగా ఈ చంపమే కొడతాను, ఈ చంపమే కొట్టించుకునే టైప్ కాదు, ఒళ్ళంతా బాధలు కొడతా. సునీల్ కుమార్ నాయక్ అయినా, ఈ సునీల్ కుమార్ అయినా ఇవాళ కాకపోతే రేపైనా అరెస్ట్ అనేది ఖాయం అవుతున్నానంటే. So now Prashna is going to next level. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు వాళ్ళని కానీ, మేము తెలుగుదేశం పార్టీ తరపు వాళ్ళని కానీ, లేదా ఎనీ పొలిటికల్ పార్టీ తరపు వాళ్ళని కానీ చాలామంది భ్రమపడతా ఉంటారు. ప్రశ్న ఛానల్ని 2018-19 నుంచి ఫాలో అవుతున్న అందరికీ తెలుసు, ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులనే మేము ప్రశ్నిస్తామని చెప్పని. అందులో భాగంగా 2024 నుంచి ఉధృతంగా మేము వర్క్ చేయటం ద్వారా మేము వైఎస్ఆర్సీపీకి కొద్దిగా ఇంక్లైన్ అయినట్టు చాలామంది అనుకున్నా సరే, వీఆర్ నాట్ అఫిలియేటెడ్ విత్ ఎనీ పొలిటికల్ పార్టీ అండ్ దట్ ఈస్ ఆన్ రికార్డ్. ఇక ఈ విషయాలు చెప్పడానికి కారణం ఏంటంటే, ఈరోజు ప్రశ్నకు వచ్చిన లేదు ప్రశ్న వెళ్ళిన గెస్ట్ ఎవరైతే ఉన్నారో, హీఈస్ అ యునీక్ పర్సనాలిటీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఉన్న పార్టీకి సంబంధించిన ఉన్న ముఖ్యమంత్రిని, తను ఏ పార్టీలో అయితే పోటీ చేశారో ఆ పార్టీ ముఖ్యమంత్రిని వ్యతిరేకించి
ఏది గెలిచిన 1 సంవత్సరానికే వ్యతిరేకించి బయటకు వచ్చి తనకు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా, ఆ పార్టీకి వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడి వివాదాలలో ఉండి దాదాపు ఇప్పుడు చాలామంది అంటూ ఉంటారు, పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని 2019 నుంచి ఎలా ఎదిరించారు, చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఎలా ఎదిరించారని చెప్పని. దట్ ఈజ్ వెరీ డమ్ ఆర్గ్యుమెంట్ అని నాకు అనిపిస్తుంది. కారణం చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఏనాడు కూడా 19 నుంచి 23 దాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేరు. మీరు ఒప్పుకోకపోయినా ఇదే వాస్తవం. ఒంటి చేత్తో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ప్రతిరోజు మీడియా ఛానల్లో కూర్చొని మాట్లాడిన ఒకే ఒక వ్యక్తి రఘురామకృష్ణన్ రాజు గారు. మీరు ఒప్పుకోకపోయినా ఇదే వాస్తవం. అయితే కూటమి ఎమ్మెల్యేల్లో మొట్టమొదటిసారిగా మేము చేస్తున్న, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలో మొట్టమొదటిసారిగా మేము చేస్తున్న ప్రస్తుత రాష్ట్ర డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే, వివాదాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అని ప్రతిపక్షాలు అంటున్నా, లేదు అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ నేను అని ఆయన చెప్తా ఉంటారు. లెట్ us టాక్ టు హిమ్ ఎస్పెషల్లీ ఆన్ పివి సునీల్ కుమార్ ఇష్యూ అండ్ ఆన్ కస్టోడియల్ టార్చర్. ఈ వారం నుంచి చాలా హాట్గా నడుస్తున్న ఈ సంఘటన గురించి మళ్ళీ ఒకసారి రఘురామకృష్ణరాజు గారితో మాట్లాడదాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే రావణ్. సో రఘురాముడితో రావణుడు. సో రామ్ వర్సెస్ రావణ్, నాట్ వర్సెస్ విత్. అదే విత్. ఆల్రైట్. సో సార్, లెట్ మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సునీల్ కుమార్ గారి ఇష్యూ గురించి మాట్లాడే ముందు మీ మీద చాలా అపోహలు, అపవాదులు, మీ మీద కొన్ని అలిగేషన్స్ ఉన్నాయి బయట. ఎస్పెషల్లీ మీ నియోజకవర్గం మీద నేను వీడియో చేసిన తర్వాత నన్ను ఎవరో అడగకపోయినా సరే నాకు ప్రతిరోజు ఏదో ఒక పోస్ట్ కనపడుతుంది, నియోజకవర్గంలో ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమం కనిపిస్తుంది కదా అని నేను వీడియో చేస్తే, అదేంటది ఎలా చేస్తారు, ఆయన చర్చెస్ని కూలగొడుతున్నారు, హీఈస్ అగేన్స్ట్ క్రిస్టియన్స్, అట్ ద సేమ్ టైమ్ హీఈస్ అగేన్స్ట్ దళిత్స్ అని చెప్పని, అక్కడ పేదవాళ్ళ ఇల్లు కూలగొట్టారు అని చెప్పని వాళ్ళు నాతో చెప్పడం కావచ్చు, డైరెక్ట్గా చెప్పిన వాళ్ళు ఉన్నారు, కాల్ చేసి కామెంట్స్లో పెట్టిన వాళ్ళు ఉన్నారు. దీనికి మీ సమాధానం? దానికి నా సమాధానం వెరీ సింపుల్. నేను ఎవరి ఇల్లు కూడా ఒక కాలువ, అంటే సమాజంలోని ప్రజల ఆరోగ్య వ్యవస్థకి ఇబ్బంది పెట్టే ఇళ్లను, అంటే ఒక పంట కాలువ వెళ్తుంది, ఆ పంట కాలువ రిపేర్ చేయడానికి కూడా వీలు లేకుండా పంట కాలువ గట్ల మీద ఇల్లు నిర్మించి ఆ మురికిని, ఆ వ్యర్థ పదార్థాలని, ఫీకల్ వేస్ట్ని కూడా ఆ పంట కాలువ నీటిలోకే వదులుతూ అన్ని రకాల జబ్బులకి కారణభూతం అవుతున్న గృహాలని ఆల్టర్నేటివ్ ప్లాట్ ఇచ్చారా? 100%. ఆల్టర్నేటివ్ ప్లాట్ లేకుండా ఒక్క హౌస్ కూడా తీయలేదు. చాలామందికి గతంలో ఇచ్చారు, కొంతమందికి మేము ఇచ్చి తీసాం. ఏమిటంటే కొంతమంది ఇల్లు కట్టుకుని వెళ్ళినా ఈ ఇల్లు మళ్ళీ ఎవరికొకరికి ఇవ్వటం, లేదంటే దాన్ని అలాగే ఉంచుకోవటం, ఇటువంటి వ్యవహారాలు చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే ఇంకొకటి పంట కాలంలో రిపేర్ చేయాలి. అవును, విశృంఖలంగా చేసాం రిపేర్. ఈ హౌసెస్ పక్కన ఉంటే డోజర్ కాన్ గో దేర్. కిలోమీటర్ల పొడుగు కాలువ పక్కన ఈ గృహాలు నిర్మించేస్తే ఎవరి కాళ్ళు, ఆ పంట కాలువ పూడిపోతున్న కాలువకి రిపేర్ చేయాలి అంటే మాన్యువల్గా చేయలేరు. ఇట్స్ ఇంపాసిబుల్. డోజర్తో పావులాగా అయ్యేది మాన్యువల్ చేస్తే 3 రూపాయలు అవుతుంది. సో అది పంట శివారు భూములకి నీరు అందట్లేదు, రైతులు ఇబ్బంది పడుతున్నారు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సో కాబట్టి నేను ఎన్ని అబ్జెక్షన్స్ వచ్చినా సరే అన్ని హౌసెస్ని కూడా రిమూవ్ చేయటం జరిగింది. చాలామంది కోర్టులకు వెళ్ళారు. సుప్రీంకోర్టు రూలింగ్స్ ఆర్ వెరీ క్లియర్. నో వాటర్ బాడీ షల్ బి ఆక్యుపైడ్ బై ఎనీవన్. సో అసలు డైరెక్ట్గానే తీసేయచ్చు. బట్ ఆల్టర్నేటివ్ మోరల్ గ్రౌండ్స్, మొరాలిటీ అనేది మనకే ఉండాలి కాబట్టి ఒక ఆల్టర్నేటివ్ సైట్ ఇవ్వకుండా ఒక్క హౌస్ కూడా తీసిన పాపాన పోలేదు. మేము వెళ్ళి చూడొచ్చా? 100%.
ఓకే. నేను ఎవరి ఇల్లు ఇక్కడ ఉండేది గతంలో, వాళ్ళకి ప్లాట్ ఎక్కడ ఇచ్చాము, ఐ విల్ గివ్ యూ ఆల్ ద డీటెయిల్స్. ఓ, మరి అసలు ఈ వర్షన్ ఎందుకు బయటికి రాలేదు? రానివ్వరు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు నాకు చెప్పడం కానీ, ఈమెయిల్ చేయడం కానీ, కాల్ చేయడం కానీ ఇప్పుడు ఇదే ఈ హౌసెస్ ఎవడైనా పొలిటీషియన్ అన్నోడు అధికారుల హౌస్ తీయటానికి వెళ్తే పొలిటీషియన్ అన్నోడు అడ్డం పడతాడు. ఎందుకంటే వాడు ఆ 2 ఓట్లే చూసుకుంటాడు. సమాజం నాశనం అయిపోయినా సరే పొలిటీషియన్ అన్నోడు బాదర్ కాడు. టిపికల్ జనరల్లీ. సో ఐఎమ్ నాట్ ఎ పొలిటీషియన్ ఇన్ ఎ వే. నేను ఒకసారి మనం ఎన్నికయ్యాం, మనం చేయగలిగిన మంచి చేయాలి. ఓట్ల రాజకీయం కాదు, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి. దానికోసం ఐ టుక్ ద బోల్డ్ స్టెప్ ఆఫ్ టేకింగ్ అబ్యూజెస్ ఫ్రమ్ సమ్ క్వార్టర్స్ అండ్ ఐ వెంట్ అహెడ్ అండ్ ఐ హ్యాడ్ రిమూవ్డ్. ఇంకా అనదర్ ఎలిగేషన్ ఆఫ్ చర్చెస్. మీ మీద ఉన్న ప్రధాన ఆరోపణ ఇది కూడా. అసలు మొత్తం యాక్షన్ తీసుకున్నదే 3 చర్చిల మీద. 3 చర్చెస్ మీద తీసుకున్నారా? 3 చర్చెస్ మీద. ఓకే. ఏమిటంటే ఒకటి కాదు 2 చర్చెస్ వచ్చి కాలువ, ఇది పంట కాలువ మీద బ్రిడ్జ్ లాగా వేసేసి ఆ బ్రిడ్జ్ మీద చర్చిలు అంటే పెద్ద చర్చిలు కాదు, చిన్న షెడ్డు టైప్లో ఆ పంట కాలువ మీద వేసేసారు. కాలువ మీద కట్టారా? కాలువ మీద. ఓకే. ఓకే. కింద వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది. అది కింద వాటర్ ఫ్లో అవుతూ ఉంటే ఆ పైన 2 స్మాల్, అంతా పోజేస్తే 15 feet by 15 feet ఆ సైజు. వెరీ స్మాల్, టైనీ. అంటే అది ఊరికే 20 మంది వెళ్ళి ప్రేయర్ చేసుకుంది, పేరుకి చర్చ్, ఒక చిన్న బోర్డు ఉంటుంది. బట్ పంట కాలువ మీద ఆ కాలువ రిపేర్ చేసేటప్పుడు అదేంటంటే మాకు అంత గుర్రపు డెక్క ప్రాబ్లం, మా కింద తూళ్ళలాగా ఉంటే పట్టేస్తా ఉంటాం. కరెక్ట్. సో అది డైరెక్ట్గా ఒక పక్క గట్టు పక్కన ఉన్న ఇల్లే మనం తీసేస్తా ఉంటే ఆ ఇళ్ళ సముదాయంలో వాళ్ళు ప్రేయర్ చేసుకుంటానికి కాలువ మీదే ఒకటి కట్టేశారు. హౌసెస్ అన్నీ తీసాము. హౌసెస్ తీసేసిన తర్వాత ఆ కాలువ మీద ఉన్న ఆ చర్చిని కూడా రిమూవ్ చేయడం జరిగింది. ఎందుకంటే నాకు వాటర్ ఫ్లోకి నాకు దట్ ఈస్ అబ్స్ట్రక్టింగ్. ఇకపోతే రీసెంట్గా ఇంకొక చర్చిని తీయటం జరిగింది. అదేమిటంటే మేము ఎప్పుడో బ్రిటిష్ కాలం నాడు కట్టిన ఒక బ్రిడ్జ్కి ఆఫ్టర్ 20 years సమ్ ఆర్ అదర్ ఐ మేనేజ్ టు గెట్ ద శాంక్షన్. సో ఆ బ్రిడ్జ్ కట్టాలి అంటే వాటర్ డైవర్ట్ చేసి బ్రిడ్జ్ కట్టాలి మనం. సో కెనాల్ హ్యాస్ టు ఫ్లో. Bridge is coming on the canal. So I can't stop the canal water to construct the bridge. So flow has to continue. So అది డైవర్ట్ చేసి నేను కెనాల్ తీసుకెళ్ళి మళ్ళీ ఈ మెయిన్ కెనాల్ ఫ్లోలో కలిపేయాలి. ఓకే. సో ఆ డైవర్ట్ చేయటానికి ఆ బ్రిడ్జ్ దగ్గర దెర్ ఈస్ వైడర్ గవర్నమెంట్ ల్యాండ్. ఓకే. ఆ గవర్నమెంట్ ల్యాండ్లో ఒక 7-8 హౌసెస్, ఒక చర్చ్ కట్టేశారు. దట్ ఈస్ ఇరిగేషన్ ల్యాండ్. సో ఇరిగేషన్ ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్, ఇరిగేషన్ ల్యాండ్. ఓకే. ఇరిగేషన్ ల్యాండ్ ఎటువంటి పట్టాలు కూడా ఎవరు ఇవ్వాల, ఇరిగేషన్ ల్యాండ్. సో నేను ఆ డైవర్షన్ ఛానల్ ఇవ్వకపోతే ఆ కెనాల్ని నేను 6 నుంచి 8 నెలలు స్టాప్ చేయాలి. ఐ కాంట్ డూ దట్. సో నేను అక్కడున్న హౌసెస్ని వాళ్ళకి కూడా ప్లాట్లు ఇచ్చి, ఏది ఆటలు కూడా ఇచ్చారు, వాళ్ళకి కూడా ప్లాట్లు ఇచ్చి ఆ చర్చ్ వాళ్ళతో మాట్లాడి ఊర్లో, ఇది ఒక ఊరు శివార్లో ఉంది, అది ఆ చర్చ్ ఏంటంటే ఇది మనకి ఈ దళితులో కూడా మాదిగా ఉంటారు కదా, ఎవరి చర్చ్ వాళ్ళకే ఉన్నట్టున్నాయి. సో ఇది మాదిగలు నిర్మించుకున్న చర్చ్. ఆ సంఘ పెద్దలతో మాట్లాడి ఇది ఊరికి శివార్లో ఉంది, అది మెయిన్ విలేజ్ ఈజ్ 1/2 kilometer అవే. ఓకే. వీళ్ళకి నీకు ఆల్టర్నేటివ్ చర్చ్ కట్టిస్తామని చెప్పి, ఆల్టర్నేటివ్ చర్చ్ కట్టిస్తానని కమిట్మెంట్ ఇచ్చి వాళ్ళకి ఐ వాస్ టు ఈవెన్ లే ద ఫౌండేషన్. అది రేపు 7వ తారీఖు తర్వాత పెట్టాం.
ఓకే. ఆ ఫౌండేషన్ కూడా నేనే వేస్తా అని చెప్పా. అక్కడ ఆల్టర్నేటివ్ చర్చ్ ఈ ఉన్న సైజు కన్నా లిటిల్ బిగ్గర్ సైజ్ కట్టిస్తామని చెప్పి వాళ్ళకి కమిట్మెంట్ ఇచ్చి వాళ్ళు ప్రేయర్స్ చేసి రిమూవ్ చేశారు దాన్ని. ఈ ప్రాసెస్లో ముందే వేరే ఊరోళ్ళు వచ్చి మీరు ఎందుకు ఒప్పుకుంటారు, మీరు ఒప్పుకోవడానికి వీల్లేదు, ఇవాళ ఇది ఇలా చేస్తే రేపు ఇంకో దగ్గర ఇబ్బంది రావచ్చు, మీరు ఒప్పుకోవడానికి వీల్లేదని బయట వాళ్ళు వచ్చి గొడవ చేశారు. సో యాక్చువల్గా అక్కడ ఉండే ఫ్యామిలీస్ అక్కడ చర్చ్ని ఎవరైతే వాళ్ళు ఐ విల్ షో యూ ద వీడియో, నేను పంపిస్తా, చూసా కూడా. ఆ ఊర్లో రెగ్యులర్గా ఎవరైతే ఆ చర్చిలో ప్రేయర్ చేసుకుంటారో వాళ్ళు లాస్ట్ ప్రేయర్ చేసి ఇన్ దేర్ ప్రెజెన్స్ ఇట్ వాస్ రిమూవ్డ్ అండ్ నౌ an alternative channel is flowing through that. Everybody whoever has seen that they are appreciating. This is the reason why Triple R has done this. అని ఓకే ఓకే. అండ్ ఆల్టర్నేటివ్ కడుతున్నాం. ఈ చర్చిలే కాదు, ఒక 60 సంవత్సరాల రామాలయం కూడా కాళ్ళ విలేజ్లో. యాక్చువల్లీ ఐ వాజ్ అబౌట్ టు ఆస్క్ యూ దట్ క్వశ్చన్ అండి. ఎందుకంటే ఇప్పుడు మీ మీద ఉన్న ప్రధాన ఆరోపణ ఈయన క్రిస్టియన్స్కి వ్యతిరేకం కాదు. నేను చదువుకున్నదే క్రిస్టియన్ స్కూల్స్లో. నా వెరీ చైల్డ్హుడ్ విజయవాడ నిర్మలా, తర్వాత సెయింట్ ప్యాట్రిక్స్ అడయారు కాలేజ్ వచ్చి లైలా కాలేజు, ఆల్ త్రూ మెజారిటీ ఆఫ్ మై ఎడ్యుకేషన్ క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్లోనే అయింది. ఇప్పుడు క్రిస్టియన్ గుడులతో పాటు హిందూ టెంపుల్ని కూడా పాడగొట్టానని చెప్పని అంటున్నారు. కాళ్ళ అనే విలేజ్లో శ్రీరాముని ఆలయం సెంటర్ ఆఫ్ ద రోడ్, ఆల్మోస్ట్ సెంటర్ ఆఫ్ ద రోడ్, ఒక సైడ్ కూడా కాదు, ఇంచుమించు సెంటర్లో ఉన్నట్టుగా ఉంది. ఇప్పుడు ఆ రోడ్ని డెవలప్ చేస్తున్నాం. ఇప్పుడు ఇందాక నేను చెప్పిన బ్రిడ్జ్ దీనికి ఒక 5-6 కిలోమీటర్ల ముందు ఉంటుంది. ఆ బ్రిడ్జ్ ఓల్డ్ చిన్న బ్రిడ్జ్ స్థానంలో వీఆర్ మేకింగ్ ఏ 4-lane బ్రిడ్జ్. ఆ రోడ్ అంతా కూడా అల్టిమేట్గా వీ వాంటెడ్ టు మేక్ ఇట్ ఏ 4-lane. అక్కడ ఎప్పటి నుంచో ఒక రామాలయం రోడ్డు మీద ఉంటే అక్కడే రంగా గారి విగ్రహం కూడా ఉంటుంది, మన విజయవాడ రంగా గారి విగ్రహం కూడా ఆ పక్కనే పెట్టారు. అది నేను ఆ విలేజర్స్ని అందరినీ కన్విన్స్ చేసి ఆల్టర్నేటివ్ టెంపుల్ ల్యాండ్ సైట్ చూపెట్టి దాన్ని ఫిల్లింగ్ అంతా కూడా చేసి టీటీడీ వాళ్ళ నిధులు ఇప్పిస్తాను అని చెప్పి, ఈలోపు టెంపుల్ కన్స్ట్రక్షన్ ఆగకూడదు అని చెప్పి 10 లక్షల రూపాయలు ఆ గ్రామస్తులకి నేను డిపాజిట్ చేశాను. మీ సొంత డబ్బులా? Then understanding, after you get that money, if at all they get from TTD trust to build the temple, you refund. Otherwise, okay, it will be treated as my contribution. అదే టీటీడీ నుంచి ఒకవేళ నిధులు మంజూరు అయితే అవుతాయి, డెఫినెట్గా అవుతాయి. They wanted to build some 500-5,000 temples across the state అని విన్నాం. అది ఉంది కదా దళిత్ కమ్యూనిటీకి సంబంధించిన శ్రీవాణి ట్రస్ట్లో. అంటే వేరే అదర్ టెంపుల్స్ కూడా దిస్ ఈస్ అన్ ఓల్డ్ టెంపుల్ షిఫ్టింగ్ కాబట్టి దే మే గెట్. సో లేదంటే ఓకే, అండ్ పీపుల్ ఆర్ ఆల్సో దేర్ టు కంట్రిబ్యూట్ ఇఫ్ ఎనీథింగ్ మోర్ ఈస్ రిక్వైర్డ్. దేవాలయం అంటే బాగానే ఇస్తున్నారు, చర్చిలకైనా దేవాలయాలకైనా డబ్బులు ఇచ్చే వాళ్ళు ఉన్నారు. వేరే మంచి పనులకి ఇవ్వకపోవచ్చు, కానీ బడి అంటే ఎవరు, కానీ గుడి అంటే ఇస్తారు మతం అంటే. సో రామాలయం, ఆ రామాలయం ఎదురుగుండా హనుమంతుని ఆలయం, పక్కనే మోహన్ రంగారావు విగ్రహం. కాపు నాయకులందరినీ కూడా కన్విన్స్ చేసి రంగా విగ్రహానికి కూడా వేరే ఆల్టర్నేటివ్ సైట్ చూసి ఇన్ ఎ ప్రామినెంట్ ప్లేస్లోనే, బట్ నాట్ ఇన్ ద మిడ్ ఆఫ్ ద రోడ్, కన్విన్స్ చేసి చేసాం. ఓకే. సో ప్రజల ఆమోదం లేకుండా ఏది చేయలేదు కూడా. కాకపోతే నా పేరు చెప్పేటప్పటికి మా ఊరోళ్ళు సంతోషంగానే ఉన్నా, ఆ పక్క ఊరోళ్ళు మిగిలిన వాళ్ళు ఇంటర్ఫేర్ అయ్యి వాళ్ళు మీడియాకి ఎక్కి కొత్తది. ఇప్పుడు ఏదన్నా కొట్టేటప్పుడు అడ్డుపడిన ఎమ్మెల్యేలను చూశారు, కానీ ఎదురెళ్ళి కొట్టేయాలి, ప్రజల ఆరోగ్యం ఇంపార్టెంట్ నాకు అనే ఎమ్మెల్యే లిటిల్ రేర్. ఐ డోంట్ సే ఎవరో లేరని, బట్ లిటిల్ రేర్, అట్లీస్ట్ ఇన్ టుడేస్ పాలిటిక్స్. ఎందుకంటే ప్రతి ఎమ్మెల్యే ప్రతి ఓటు నాకే కావాలనుకుంటాడు. అవును,
నాకు 51 కోట్లు చాలనుకుంటాను. ఎందుకంటే మంచి చేయాలి. నేను జనాల్ని చెడు చేసి 100 ఓట్లు తెచ్చుకోవాలి అనే ఆలోచన కన్నా మంచి చేసి వచ్చే 51 కోట్లే చాలు. 49 ఓట్లు రాకపోయినా 100 మందికి మంచి జరగాలి. 49 మంది అపార్థం చేసుకున్నా తిట్టుకున్నా పర్వాలేదు అనే ఉద్దేశంలో నేను ఐఎమ్ లిటిల్ బోల్డ్లీ ఓన్లీ ఐ వెంట్ అహెడ్ అండ్ ఐఎమ్ స్టిల్ గోయింగ్ అట్ ద సేమ్ పేస్. ఓకే, గుడ్. అలాగే స్కూల్లో అభివృద్ధి అండ్ మెజారిటీ ఆఫ్ మై డెవలప్మెంట్ ఇట్ ఈస్ బై పబ్లిక్ కంట్రిబ్యూషన్ అండ్ మై ఫ్రెండ్స్ కంట్రిబ్యూషన్. అవును, చూసాను నేను. గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ ఈస్ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్. ఈవెన్ అశ్విని దత్ గారు వీళ్ళు కూడా ఎవరిని అడిగితే వాళ్ళు ఇస్తున్నారు. నాకు ఆ ప్రాబ్లం లేదు. కూడా ఓల్డ్ లోకల్లోనే చాలా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు మంచినీళ్ళు పెద్ద న్యూసెన్స్ మాకు చుట్టూ గోదావరి ఉన్న చేపల చెరువులు కాలుష్యం. ఆ చేపల చెరువులు అయ్యి ట్రైన్లో తప్ప కాలంలో కలిపితే హౌ ఎవర్ బిగ్ దట్ ఫెలో ఈస్ ఐఎమ్ గెటింగ్ దోస్ గైస్ అరెస్టెడ్. ఓకే, సెల్లో పడేసాం. చాలా బిగ్గర్ ఇష్యూ రైతులకు సంబంధించి. ఐఎమ్ వెరీ రూడ్. అండ్ ప్రతి విలేజ్లోనూ ఒక 72 విలేజెస్లో 18 విలేజెస్కి జల్ జీవన్లో వాటర్ ట్రీట్మెంట్ మైక్రో ఫిల్టర్స్ వస్తాయి. మిగిలినవన్నీ అండర్ వేరియస్ స్కీమ్స్. సిఎస్ఆర్ కింద కెనరా బ్యాంక్ నుంచి ఒక 25, నా ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఒక 15, అలా కొన్ని విలేజ్ ఫండ్స్కి మండల్ ఫండ్స్ యాడ్ చేసి కొన్ని చోట్ల ఎంటైర్ కాన్స్టిట్యున్సీ ఐ గాట్ ది. ఇంకేమో 3-4 చోట్ల ఇన్స్టాలేషన్స్ అవుతున్నాయి. ఇట్ విల్ బి 100% ప్యూర్ వాటర్ సప్లై సిస్టమ్ ఈస్ ఎట్ ప్లేస్. నైస్. సో అంత పర్ఫెక్ట్గా వాటర్ సిస్టము, కెనాల్ సిస్టము, డ్రైనేజ్ సిస్టము, ఎడ్యుకేషన్ సిస్టము. కొన్ని చోట్ల మంచి జరిగేటప్పుడు కొన్ని అడ్డంకులు ఉంటాయి. సక్సెస్ఫుల్లీ ఐ కుడ్ ఓవర్కమ్ విత్ ది సపోర్ట్ ఆఫ్ ద లోకల్స్ విత్ లిటిల్ అపోజిషన్ ఫ్రమ్ అబ్సల్యూట్లీ టోటల్ అవుట్సైడర్స్. సో దిస్ ఈస్ అ ఓపెన్ స్టేట్మెంట్ ఫ్రమ్ రఘురామకృష్ణరాజు గారు. ఈజ్ వెరీ క్లియర్లీ మెన్షనింగ్, నేను మీ తరపున మమ్మల్ని అడిగిన ప్రశ్నలన్నీ కూడా ఆయన అడిగాను. ఏది ఆయన నియోజకవర్గానికి సంబంధించి. మేము ఆల్రెడీ రఘురామకృష్ణరాజు గారు ఉండి నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి గురించి మేము వీడియో చేసాం. అగైన్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఎక్సెప్షన్స్. రఘురామకృష్ణరాజు గారు క్లియర్ కట్ ఆర్ఎస్ఎస్ ఆర్ హిందుత్వవాదంలో ఉన్న వ్యక్తి అయినా సరే, ఇటువైపు మా సిద్ధాంతం ఏంటో మీ అందరికీ తెలుసు. అయినా సరే ఉండి నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి జరుగుతున్నప్పుడు జరిగింది కదా అని చెప్పినప్పుడు వచ్చిన క్వశ్చన్స్ అండ్ కామెంట్స్ని డైరెక్ట్గా ఆయన ముందు పెడితే ఆయన చెప్పిన 2 విషయాలు. ఒకటి, చర్చెస్ని ఎక్కడా కూడా అంటే నేను కూలగొట్టిన ఇల్లు కానీ చర్చెస్ కానీ ఇవన్నీ కూడా ఆ బెడ్ మీద ఉన్నవి, ఆ కాలువ బెడ్ మీద ఉన్నవి. దీస్ ఆర్ గెటింగ్ ఈ అబ్స్ట్రక్షన్ చేస్తున్నారు వీళ్ళు. అండ్ మోర్ ఓవర్ ఆన్ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ అవి పోరంబోకు స్థలాలైనా సరే వాటి దగ్గర తీసి వీళ్ళకి ప్రతి ఒక్కరికి కాంపెన్సేట్ చేయడం జరిగింది అని చెప్పారు. ఇక రెండోది, చర్చెస్ కూలగొట్టిన చర్చెస్కి కూడా ఆయన కాంపెన్సేషన్ ఇస్తున్నాము అంటే కాంపెన్సేషన్ ఇన్ ద సెన్స్, ఇన్ అదర్ వర్డ్స్ ఈజ్ కన్స్ట్రక్టింగ్ ఇట్. దీనితో పాటు హిందూ గుడైన రామాలయాన్ని కూడా కూలగొట్టారు. సో వేర్ ఇస్ ఐ డోంట్ అండర్స్టాండ్ హియర్. ఒకవేళ రఘురామకృష్ణరాజు గారు చెప్పిన దానికి మీకేమైనా కాంట్రడిక్టరీ అనిపిస్తే యూ కెన్ కామెంట్. వీ విల్ డెఫినెట్లీ ఆస్క్ హిమ్ అగైన్. అండ్ హీ ఈజ్ వెరీ క్లియర్, డాక్యుమెంట్స్తో సహా చూపిస్తానంటున్నారు. దిస్ ఈజ్ వన్ బిగ్ థింగ్ దట్ వీ వాంట్ టు క్లియర్ అవుట్ ఇన్ ద పబ్లిక్. ఎందుకంటే అభివృద్ధి చేసే క్రమంలో ఇప్పుడు మన పెద్ద పెద్ద టౌన్లో కూడా రోడ్డు మీద వెళ్తుంటే రోడ్డు మధ్యలో గుళ్ళు, దర్గాలు, చిన్న చిన్న చర్చెస్ ఇవన్నీ కనపడుతుంటాయి రోడ్డుకు మధ్యలో. అవి ఎప్పటికైనా సరే తీసేయాల్సిందే. ఎందుకంటే మతం అనేది మనసులో మనం అనుకుంటే సరిపోద్ది, కానీ అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా కొన్ని నిక్కచ్చిగా నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. యా. సో అది ఈయన చెప్తున్న రఘురామకృష్ణరాజు గారు చెప్తున్న ఉండి నియోజకవర్గానికి సంబంధించిన దళితులు, క్రిస్టియన్ ఇల్లు, అట్ ద సేమ్ టైం గుళ్ళకి సంబంధించిన రిమూవల్స్ గురించి ఆయన చెప్పిన విషయం. ఆ హౌసెస్లో దళితులే కాదు, బీసీలు ఉన్నారు, ఇతర కమ్యూనిటీస్ ఉన్నారు, రాజులు కూడా ఉన్నారు. అవునా? దళితుల ఇల్లు మైట్ బి ఫ్యూ 25-30%, బట్ అన్ని కమ్యూనిటీస్ ఉన్నారు. బీసీలు ఉన్నారు, క్షత్రియాస్ ఉన్నారు, కాపులు ఉన్నారు, అందరూ ఉన్నారు. రైట్. సో లెట్ us go to the next topic, సార్. ఇప్పుడు నాకు మనసులో అనిపించిన ఒక విషయం, మీది
సునీల్ కుమార్ గారి పివి సునీల్ కుమార్ గారి విషయం నాకు వ్యక్తిగతంగా ఐఎమ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్ ఫర్ దిస్ సిచ్యువేషన్. ఎందుకంటే ఒకవైపు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ఆయన, రాజకీయాల్లో ఉన్న మీరు, మీ ఇద్దరు మంచి మంచి పొజిషన్స్లో ఉన్న మీరు, పర్సనల్ రైవలరీ దీనివల్ల ఐ మీన్ ఒక టగ్ ఆఫ్ వార్ కింద అయిపోయి ఆయన మీకు కౌంటర్, మీకు ఆయన కౌంటర్. ఎందుకంటే నాకు మీరు ప్రత్యక్షంగా తెలుసు, ఆయన కూడా తెలుసు. సో ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. ఎందుకంటే ఆయన ఐ మీన్ అసలు మీ ఇద్దరికి ఈ కస్టోడియల్ టార్చర్ అనే విషయంలో వచ్చిన రిఫ్ట్ గురించి నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఆయన కూడా నేను మీ వర్షన్ తీసుకున్నాను. ఇన్ఫ్యాక్ట్ నీ ఇంటర్వ్యూ చూసా సునీల్ది. సునీల్ చూసిన తర్వాత ఐ థాట్ యూ మే హ్యావ్ ఓకే పొలిటికల్లీ పీపుల్ might have mistaken you that you belong to some party. ఇవన్నీ కాంట్రవర్సీలు ఉన్నా నేను సునీల్ కుమార్ ఇంటర్వ్యూలో, ఎందుకంటే యువర్ ఇంటర్వ్యూ హ్యాస్ గాట్ బిగ్గర్ రీచ్, సో ఎస్పెషల్లీ టు కౌంటర్ వాట్ ఆల్ దట్ గై హడ్ సెడ్, ఎస్పెషల్లీ నిన్న మొన్న మరీ అతిగా మాట్లాడిన మాటలో దీనికి కూడా అతను ఒక మాట అన్నాడు. ఏంటంటే 2 నెలలుగా అతను అసలు ఏమీ మాట్లాడతలేదు, నేను ఏదన్నా మాట్లాడాలంటే అతనికి భయం అన్నట్టుగా కూడా అన్నాడు. భయమా నా బొక్క, నాకు లేనిదే భయం. సిన్స్ యువర్ ఇంటర్వ్యూ ఆఫ్ సునీల్ కుమార్ హాజ్ రీచ్డ్ మెనీ, ఐ థాట్ నన్ను పరామర్శకు చూడటానికి వచ్చినప్పుడు ఐ థాట్, అందుకే నేను అన్నా ఆన్ సునీల్ లెట్ us do, let us keep whatever image you got aside, let us have an interview on Sunil and చెప్పి I had volunteered. Sir, before getting into the crux of the context, ఆ క్రక్స్లోకి వెళ్ళే ముందు ఎందుకు ఆ భాష మీకు చాలా మంది అభిమానులు ఎందుకు అంటే మీరు మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు బాధ, ఎందుకంటే బాధ ఎంత డ్యామేజింగ్గా అంటే ఇన్ ఫస్ట్ ప్లేస్ మీకు జరిగినప్పుడు కస్టోడియల్ టార్చర్ జరిగినప్పుడు నేనే వీడియో చేశాను. నేను డీసెంట్గా 1.5-2 months మౌనంగా ఉంటే ఆ మౌనాన్ని కూడా రెచ్చగొట్టి భయం, నేను చెప్తే అతను కౌంటర్ కూడా ఎవడో భయం అని మాట్లాడితే, జస్ట్ ఫర్ ద ఆడియన్స్ రఘురామ కృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్ విషయం బయటకు వచ్చినప్పుడు వి వర్ ద వన్ హూ మేడ్ వీడియోస్. అంటే ఎవరైనా సరే చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ఒక ఎంపీని ఇట్లా చేయటం ఎంతవరకు కరెక్ట్? సరే జరిగిందా జరగలేదా పక్కన పెడితే మిలిటరీ హాస్పిటల్ నుంచి వచ్చిన రిపోర్ట్స్ ఆధారంగా మేము ఆ రోజు వీడియో చేసాం. సో అగైన్ ఒకవేళ నిజంగా అట్లాంటిది జరిగితే అది ఎవరు చేసినా సరే అది 100కి 100% తప్పు. అయితే సార్ నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సార్ ఈ కాంటెక్స్ట్లో. కస్టోడియల్ టార్చర్ జరిగిందా జరగలేదా పక్కన పెడితే లీగాలిటీస్లోకి వెళ్తే జరగకపోయి క్వశ్చన్ ఏంటి, అతి దారుణంగా హింసించారు, కాళ్ళు కట్టి అతి దారుణంగా. ఈ సునీల్ నాయక్ అన్నాడు పక్క గదిలో కూర్చున్నాడు, సునీల్ కుమార్ ఏమో మొత్తం అంతా గైడ్ చేశాడు. నన్ను అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత కొందరు వ్యక్తులు మూతికి కట్టుకుని వచ్చి కాళ్ళు కట్టి అతి దారుణంగా కాళ్ళ మీద కర్రతో రబ్బర్ బెల్ట్తో దారుణంగా హింసించారు. 5 రౌండ్లు, ఒక రౌండ్ కొడతాం, చుట్టూ తిప్పటం, మళ్ళీ బోర్లా పడుకోబెడతాం, మళ్ళీ వెలకల్లో పడుకోబెడతాం, ఆ రకంగా అతి దారుణంగా హింసించారు. సో మరి ఎందుకు అంత దారుణంగా మరి హింసించే ముందు అది తప్పు అని తెలిసినప్పుడు, ఇప్పుడు మేము చేయలేదు అంటున్నారు కదా, అంటే తప్పు అని తెలుసు వాళ్ళకి, చేస్తే వాళ్ళకి శిక్షలు ఉంటాయని ఆ జ్ఞానం ఆ వెధవలకు ముందే ఉండాలి కదా. ఐ మీన్ ఇఫ్ ప్రాపర్ మామూలుగా ఏంటంటే ఎవరైనా ఒక విఐపిని కొడితే ఆర్ ఈవెన్ ఎవరిని కొట్టినా కూడా చెప్పుకోరు బేసిక్గా జనం. అందులో నాలాంటి స్టేచర్ ఉన్నవాడు అసలు చెప్పుకోడని అనుకున్నట్టున్నారు. అతి దారుణంగా ముఖ్యమంత్రి మీద నువ్వు బెయిల్ రద్దు చేయమంటావరా లంజా కొడక అని రకరకాల బూతులతో ఇచ్చి బూతులతో అబ్యూస్ చేస్తూ కొట్టారు, అతి దారుణంగా కొట్టారు. జనరల్గా కొట్టినట్టు చెప్పుకోరు ఎవరు, ఎంపీ స్థాయిలో ఉండి నన్ను కొట్టారని నేను చెప్తానని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టు లేరు. నేను పోసుకొచ్చినట్టు జరిగిందంతా. అక్కడికి వెళ్ళటమే కోర్టుకు తీసుకెళ్ళిన వెంటనే నేను నా లెగ్స్ ఆ వీడియో చూపెట్టి ఆ మీడియాకి ఆ ఇమీడియట్గా ఫొటోస్ అన్నీ
వెళ్ళి అవును. మ్యాజిస్ట్రేట్కి కూడా జరిగిందంతా చెప్పాను. 2 హాస్పిటల్స్కి తీసుకెళ్ళమని చెప్పి మ్యాజిస్ట్రేట్ చెప్తే వీళ్ళు ఒకటే హాస్పిటల్ తీసుకెళ్ళి 2 హాస్పిటల్కి తీసుకెళ్లకుండా ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్ రమేష్ హాస్పిటల్కి తీసుకెళ్ళమంటే రమేష్ హాస్పిటల్ ఫెలో హాస్ బీన్ థ్రెటన్డ్ బై ద గవర్నమెంట్. నువ్వు అడ్మిట్ చేసుకున్నావంటే హాస్పిటల్ తగలబెడతా ఉన్నారు. ఓకే. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. మీకు జరిగిందా జరగలేదా కాసేపు పక్కన పెట్టండి సునీల్ గారు. మరి ఆ కాళ్ళకి దెబ్బలు 1 బ్రూజెస్, 2 రిపోర్ట్. నేను నా దగ్గరికి వచ్చిన ప్రతి వైసీపీ వాళ్ళని ఇదే ప్రశ్న అడిగా. ఒకవేళ నిజంగా జరగలేదంటే మిలిటరీ హాస్పిటల్ ఎందుకు క్లియర్గా బ్రూజెస్ ఉన్నాయి, హెయిర్ లైన్ ఫ్రాక్చర్ ఉంది అని చెప్తుంది అని చెప్పానంటే తను అంటారు, తన వర్షన్ చెప్తా మీకు, యూ ఆన్సర్. మిలిటరీ హాస్పిటల్ ఈజ్ నాట్ అ ల్యాబొరేటరీ. అక్కడ ఒక రేడియాలజిస్టో, ప్రాపర్ రేడియాలజిస్టో, లేకపోతే ట్రీట్మెంట్ చేసే డాక్టర్స్ వీళ్ళు ఉండరు కదా. దే ఆర్ జస్ట్ అవుట్ పేషెంట్. అది మిలిటరీ హాస్పిటల్ ఏంటి, అక్కడ సర్జరీస్ ఇంకోటి జరగవు. ఇట్స్ జస్ట్ అన్ అవుట్ పేషెంట్ సెంటర్. అక్కడికి వస్తారు, ట్రీట్మెంట్ తీసుకుంటారు, ఆర్మీకి సంబంధించిన వాళ్ళు వెళ్ళిపోతారు. అంతేగాని దీంట్లో ల్యాబ్ టెస్ట్లు, రిపోర్ట్స్, ఈ ప్రాసెస్ ఉండదు కదా మిలిటరీ హాస్పిటల్లో అనేది హిజ్ వర్షన్. ఫోరెన్సిక్ ఈ ఉండదు కదా. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే వాడికి ఏమీ తెలియదు. Sir, I mean, let us have the... ఆ హాస్పిటల్లో ఉన్న ఫెసిలిటీ గురించి తెలియకుండా హౌ కెన్ యూ కామెంట్? I'm telling you about that part. Let us have the dialogue. Whole examinations were conducted in the presence of the registrar of Telangana High Court. Telangana High Court registrar, prati test, every equipment is there. It is a full-fledged hospital. Okay. Military hospital, Secunderabad is a full-fledged hospital. It is not a bloody dispensary or anything. It's a full-fledged hospital. A colonel level officer is the superintendent of that hospital. Chala pedda hospital adi. In fact, the room which was given to me is 2 times bigger than this hall. Okay. It's a very big hospital. It's a very big hospital. Every facility is there. Ademi lekunda మీలాంటి పాపులర్ ఛానల్లో అది డిస్పెన్సరీ అని అంటే మెనీ పీపుల్ మే బిలీవ్ ఇట్. సో దట్ ఈస్ ద రీజన్ వై ఐ వాంటెడ్ టు గివ్ ఇంటర్వ్యూ అండ్ సెండ్ ద మెసేజ్ త్రూ యూ. హూఎవర్ హ్యావ్ బిలీవ్డ్ దోస్ వర్డ్స్ దే కెన్ గో దేర్ అండ్ విజిట్ ద హాస్పిటల్. ఇట్స్ ఎ full-fledged hospital. So they have that every technology to do. What technology? That is the most sophisticated hospital. And every test, literally as per the direction of Supreme Court, it was verified by the registrar who has subsequently has become judge of Chennai High Court and retired very recently. Nagarjuna garani appudu ayana registrar general ga unnaru. ప్రతి టెస్ట్ చేసేటప్పుడు he was physically present. అక్కడ కూడా ఆ రిపోర్ట్లు కూడా మ్యానిపులేట్ చేయాలని కొందరు అధికారులని, ఇక్కడ ఒక రెడ్డి ఆఫీసర్ ఉంటే తిరుపతి కొండ నుంచి ఒక రెడ్డి వచ్చి ఆ డిఫెన్స్ సర్వీసెస్ ఆఫీసర్ he tried his best to camouflage even those reports. They could not do that. కుదరలా. అక్కడంటే ప్రభావతిని మేనేజ్ చేశారు. అండ్ అక్కడ ఇప్పుడు all the doctors who are given those fake reports. హైకోర్టు డైరెక్షన్ కదా ప్రభావతి గారిని మేనేజ్ చేయడం ఉంటుంది. హైకోర్టు అక్కడ టెస్ట్ చేయమన్నారు, రిపోర్ట్లు మార్చింది ప్రభావతి. అండ్ ఇప్పుడు ఇవన్నీ నేను ఎందుకు సునీల్ కుమార్ నాయక్ అయినా ఈ సునీల్ కుమార్ అయినా ఇవాళ కాకపోతే రేపైనా అరెస్ట్ అనేది ఖాయం. ఎందుకు చెప్తున్నానంటే, అరే నేను రఘు అన్నది ఎంత నిజం, నువ్వు రావణ్ అన్నది అంత నిజం, అంత నిజం. ఎందుకంటే ఆల్ ద డాక్టర్స్ ప్రభావతి చెప్పి మమ్మల్ని ఈ తప్పు రాయించింది అని చెప్పి ఆ డాక్టర్లు అందరూ 164 స్టేట్మెంట్స్ ఇచ్చారు కోర్టులో. దే ఆర్ ఆల్ దేర్. సార్ కోర్టు ఒక 4-5 వ్యక్తులు ముసుగేసుకుని ఇలా కట్టుకుని వచ్చారు. ఒక ప్రభుత్వ అధికారి కారులో అక్కడికి వచ్చారు. వాళ్ళు గదిలోకి వెళ్ళారు. వీళ్ళు గదిలోకి వెళ్ళిన తర్వాత కేకలు వినపడినాయి. సునీల్ కుమార్ నాయక్ అవడతను విజయపాలు వాళ్ళ పక్క రూమ్లో కూర్చుని ఇదంతా కోఆర్డినేట్ చేశారు. ఆ నెక్స్ట్ డే ఒక డిఎస్పీ స్థాయి అధికారి ఈ కానిస్టేబుల్స్ చాలామందిని పిలిచి ఇక్కడ జరిగింది ఎవరన్నా చెప్పారంటే కనుక మీ మీద తీవ్రమైన చర్యలు ఉంటాయని పివి సునీల్ కుమార్ వార్నింగ్ ఇచ్చాడు. ఇవన్నీ 164 స్టేట్మెంట్స్ ఉన్నాయి. దే ఆర్ ఆల్ ఫైల్డ్ ఇన్ ద కోర్ట్. అందుకనే వీళ్ళకి వెన్లో వణుకు ఈ పిచ్చి పిచ్చి మాటలో. అన్ని 164 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఆలస్యం అవుతుంది తప్ప తప్పించుకోలేరు.
సార్ ఐ లవ్ ద ఫైట్ యు ఆర్ డూయింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే అది ఏదైనా సరే మీరు ఒక యుద్ధం చేయాలనుకున్నారు, అది చేస్తున్నారు. గత 2 సంవత్సరాలుగా యు ఆర్ ఆన్ ఇట్. అయితే నాకున్న మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, ఈ ఆఫ్టర్ దిస్ 2 years ఆఫ్ ఫైట్, ఆఫ్టర్ దీస్ 2 years ఆఫ్ ఫైట్ సుప్రీం కోర్ట్ ఆర్డర్స్ కూడా ఇవ్వలేదు కదా. దెన్ వాట్ యూ, హౌ డూ యూ వాంట్ టు గో హెడ్? లేదు అదంతా ఈ పివి సునీల్ కుమార్ అనే వ్యక్తి చాలామంది ఛానల్స్ని అప్రోచ్ అయ్యి గురు నాదో ఇంటర్వ్యూ తీసుకో అని చెప్పి బతిమాలి చేస్తున్న డ్రామా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుప్రీంకోర్టు చాలా క్లియర్గా, నేను సుప్రీంకోర్టులో బెయిల్తో పాటు సిబిఐ ఎంక్వైరీ కావాలి అని పిటిషన్ వేశా. బెయిల్ ఇచ్చిన తర్వాత, ఎందుకంటే బెయిల్ హైకోర్టులో రిజెక్ట్ అయింది, అక్కడికి వెళ్ళాం. ఓకే, ఇదొక పిటిషను. రెండో పిటిషను సిబిఐ ఎంక్వైరీ చేయించండి ఈ కస్టోడియల్ టార్చర్ మీద అని. ఆ సిబిఐ ఎంక్వైరీ కావాలి అన్న పిటిషను అక్కడ సుప్రీంకోర్టులో 2 ఏళ్ళ తర్వాత హీరింగ్కి వచ్చి, మీరు హైకోర్టు ఏమని చెప్పింది అని అడిగారు. ఈ కస్టోడియల్ టార్చర్ మీద వేసిన పిటిషన్ హైకోర్టుకి వెళ్ళలేదండి, దీంతో పాటు ఇక్కడికి వచ్చాం అంటే, నో యూ గో టు హైకోర్ట్ అండ్ దెన్ యూ కెన్ కమ్ అని చెప్పి, with the permission to withdraw and to approach High Court, the case has been withdrawn. విత్డ్రా చేసి ఇక్కడ హైకోర్టులో ఫైల్ చేశాం. ఓకే, ఏది సిబిఐ ఎంక్వైరీ కావాలని. ఇక్కడ సిబిఐ ఎంక్వైరీ దాని మీద కావాలా వద్దా అన్న దాని మీద ముందు కొన్ని రికార్డ్స్ అన్ని తీసి పక్కన పెట్టమన్నారు. అప్పుడు ఉన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ తర్వాత ఆయన ఏదో హైకోర్టు జడ్జి అయ్యారు. చాలాసార్లు తెలుసు కదా మీకు, జగన్మోహన్ రెడ్డి ఎంత ఇన్ఫ్లుయెన్షియల్. ఈ రోజుకి అతనే ఇన్ఫ్లుయెన్షియల్. బీహార్లో అయినా అతనే మేనేజ్ చేస్తున్నాడు, ఇక్కడైనా అతనే మేనేజ్ చేస్తాడు. అది పాసిబుల్ అంటారా? ఇట్ ఈస్ అని ప్రభుత్వం మీద అనుకోవాల్సి వస్తుంది. ఏం చేస్తాం, అనుకోవాల్సి వస్తుంది. మరేంటి, బీహార్లో దెర్ వాస్ అన్ ఆర్డినెన్స్ ఎస్టర్డే. బయటికి వెళ్ళి ఎన్ని పనులు చేసి వచ్చినా సరే అధికారిని ఎవరైనా సరే అరెస్ట్ చేయాలంటే బీహార్ ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని చెప్పి ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఈజ్ ఇట్ పాసిబుల్ in 24 hours for someone to get that order? Is it not the failure of Andhra Pradesh government to know the repercussions? No, legal repercussions? I don't say it is the failure of Andhra Pradesh government. It is the success of the main accused who is there in the case, according to me. ఒక ఆఫీసర్ ఒక ప్రభుత్వాన్ని ప్రభావితం చేసి తేలాడు అంటే, I might be giving undue credit which doesn't deserve to Jagannath Reddy, but ఫర్గెట్ అబౌట్ జగన్మోహన్ రెడ్డి కాసేపు. అంటే నాకేమనిపించింది అంటే, ఇప్పుడు సలహాదారులు ఉంటారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, వెళ్లే ముందు అక్కడ గవర్నమెంట్ ఎట్లా రెస్పాండ్ అవ్వచ్చు ఇదంతా కూడా తెలుసుకోకుండా అక్కడికి వెళ్ళి, ఐ ఫెల్ట్ బ్యాడ్. ఆంధ్రప్రదేశ్ యాజ్ అ పర్సన్, సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఈవెన్ ఎవ్రీవన్ ఫెల్ట్ బ్యాడ్. అరే ఇదేంటి ఒక ప్రభుత్వాన్ని అంటే ఏంటంటే, నిజంగా అలా అనిపించటంలో తప్పులేదు, కానీ యాక్చువల్గా టు గో దేర్ వితౌట్ ఎ వారెంట్, ఇట్ ఈస్ నాట్ ఇన్కరెక్ట్. వెన్ వన్స్ he has applied for anticipatory bail and it was rejected. రిజెక్ట్ అయింది. అది యాంటిసిపేటరీ బెయిల్ రిజెక్ట్ అయిన తర్వాత అరెస్ట్ చేయడానికి వారెంట్ అవసరం లేదు అని లాలో స్పష్టంగా ఉంది. ఓకే, అరెస్ట్ చేయాలి అంటే వారెంట్ కావాలి. యాంటిసిపేటరీ బెయిల్ రిజెక్ట్ అయిన తర్వాత చేయాలనుకున్న అరెస్ట్కి వారెంట్ అక్కర్లేదు అని కూడా ఉంది. సో దే డిడ్ నాట్ డూ ఎనీథింగ్ రాంగ్, బట్ perhaps that is not the right way to do it. Still they could తీసుకోకూడదని లేదు, తీసుకోక్కర్లేదు. వెళ్ళిన పద్ధతి కరెక్ట్ కాదంటారా? కాదు అని జనం మాట్లాడుకోవటం కరెక్ట్ కానప్పటికీ they would have taken that extra precaution. See, first of all, the anticipatory bail was rejected 50 days back. What did they do in these 50 days? Is the question of the common man, including me. So కొన్ని ఉన్నాయి, బట్ ద కమిట్మెంట్ టు పర్సూ ద కేస్ ఇస్ దేర్. అదర్వైజ్ అక్కడికి వెళ్ళటం గోడతో అసలు అవసరం లేదు. ఏది ఏమైనప్పటికీ అట్ ఎవ్రీ స్టెప్ దట్ ఫెలో విత్ ది సపోర్ట్ ఆఫ్ ద లోకల్ గవర్నమెంట్, ద లోకల్ కోర్ట్స్, ద కోర్ట్స్ ఆర్ గోయింగ్ బియాండ్ దట్ దేర్ జ్యూరిస్డిక్షన్, అవుట్ ఆఫ్ ద వే ఆర్డర్స్, అబ్సల్యూట్ స్టూపిడిటీ. Sir, we are on record. On record, I am telling. I know that we are on record. They did not follow any rules which the courts have to follow in Bihar.
బీహార్ ఆటవిక రాజ్యం అని విన్నాను, ఇవాళ ప్రత్యక్షంగా చూసి ఇది ఆటవిక సామ్రాజ్యం, అది అట్రాషియస్. అసలు ఇక్కడ డిస్ట్రిక్ట్ కోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ రిజెక్ట్ అయితే, అక్కడ దీనికన్నా లోవర్ కోర్టులో 30 రోజులు యాంటిసిపేటరీ బెయిల్ ఎలా ఇస్తాయండి? జరగదు. నేను రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జిలతో మాట్లాడా, ఎలా జరిగిందంటే ముక్కును వేలేసుకుంటున్నారు. దట్ ఈస్ బీహార్ అంటున్నారు. ఆన్ రికార్డ్ ఐఎమ్ టెల్లింగ్. Judiciary in Bihar, I am telling. Lower judiciary in Bihar, atrocious. అవోలా చేయడం అతను దారుణంగా చేశారు. సో ఐ డోంట్ సే, ఐ మీన్ ఈ స్టేట్మెంట్స్ వల్ల లీగల్ రిపర్కషన్స్ రావాలి. ఏమవుతుందండి? అది నిజమే కదా. ఇప్పుడు ఒక లోవర్ కోర్టు ఇచ్చింది పై కోర్టు కొట్టేస్తారు అంటే ఏంటి? కింద కోర్టు తేడా చేసినట్టే కదా. దిస్ జడ్జ్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్ అంటే ఏమైంది? ఇప్పుడు సింపుల్ కామన్ సెన్స్ పాయింట్, ఒక స్టేట్లో క్రైమ్ జరిగిన స్టేట్లో ఒక డిస్ట్రిక్ట్ జడ్జి బెయిల్ పిటిషన్ని రిజెక్ట్ చేస్తే, ఇంకో స్టేట్లో ఇంతకంటే తక్కువ లెవెల్ జడ్జి 4 రోజులు బెయిల్ ఇస్తాడా? అది రైట్ అని చెప్పి నేను అనాలా లా మేకర్ని? నాకు వ్యక్తిగతంగా మీరు తెలుసు కాబట్టి నాకు మనసులో అనిపించింది ఒకటి చెప్తాను. కూటమి ప్రభుత్వం మీకు సహకరించట్లేదని నాకు అనిపించింది. లేదు, లేకపోతే అసలు ప్రభుత్వం ఈజ్ డూయింగ్ దేర్ డ్యూటీ, అందులో 0.1% కూడా డౌట్ లేదు. బట్ కొంత డిలే ఉంది మాట వాస్తవం. మీ శ్రేయోభిలాషులు కూడా నాతో అన్నమాట ఇది. మా 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 రాజుగారు ఒంటరిగా యుద్ధం చేయాల్సి వస్తుంది అనేది మీ శ్రేయోభిలాషులు. పర్సువేషన్ అనేది అవసరం, ఎవరి ఇష్యూలో అయినా పర్సువేషన్ అవసరం, అందులో డౌట్ లేదు. ఐఎమ్ పర్సూయింగ్, దెర్ ఇస్ నో డౌట్, బట్ ఐఎమ్ గెటింగ్ టోటల్ సపోర్ట్ దట్ ఈస్ రిక్వైర్డ్. ఐఎమ్ సర్టన్లీ డెఫినెట్లీ నాట్ నెగ్లెక్టెడ్, బట్ ఇట్ ఈస్ టేకింగ్ టైం. పర్హాప్స్ నేను ఊహించినంత స్పీడ్గా జరగట్లేదు, నా అభిమానులు ఊహించినంత స్పీడ్గా జరగట్లేదు అన్నమాట వాస్తవమే కావచ్చు, బట్ జరగట్లేదు అంటాం ఇన్కరెక్ట్. థింగ్స్ ఆర్ మూవింగ్ బట్ నాట్ అట్ ద రైట్ ఫేజ్. ఇంకొకటి, చాలామంది ప్రజలు ఆశ్చర్యపోయేది, నేను కూడా ఆశ్చర్యపోయేది, సరే అతను దొరకలేదు, ట్రిక్కుల మీద ట్రిక్కులు వేసి తప్పించుకుంటున్నాడు, నేనేదో అతనికి ఫోన్ చేసి బెదిరించానంటే అతను ఎవడో కూడా నాకు తెలియదు, నేనేదో అతను ఫోన్ చేసి నువ్వు ఇలా లొంగిపో అని చెప్పి నేను బెదిరించానంట ఆ వ్యక్తిని. సరే, ఇప్పుడు ఇతను ఇక్కడే ఉన్నాడు, 164 స్టేట్మెంట్స్ అన్నీ ఉన్నాయి. ఏదో సంవత్సరం తర్వాత చుట్టపు చూపుగా ఒకసారి పిలిచారు, చాలాసార్లు రాలేనన్నాడు, బిజీ అన్నాడు, అదన్నాడు ఇదన్నాడు, వచ్చాడు. ఆయన వచ్చాడు, 3 గంటల్లో వెళ్ళిపోయాడు. వై ఆర్ దే నాట్ అరెస్టింగ్? దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. మీరు దాని నుంచి అదే నేను అడుగుతున్నాను. దాని నుంచి వాట్ రఘురామ్ చూడాలి. అండ్ మోర్ ఓవర్ నేను ఈ క్వశ్చన్ అడగడానికి ఇంకో మెయిన్ కారణం ఏంటంటే, గుంటూరులో మీరు పెట్టిన కేసు 30 రోజుల దాకా ఎఫ్ఐఆర్ కట్టలేదు కదా, కట్టారా? అంటే జనరల్గా 30 రోజుల లోపు కట్టాలి. అంటే ఒక ప్రభుత్వం రిప్రజెంటేటివ్గా స్టడీ చేయాలి కదా. అంటే అదే నేను చెప్పేది. ఎందుకంటే ప్రభుత్వం హర్రీడ్గా ఏదో నా కోసం చెయ్యాలి అన్నట్టు కాకుండా, ప్రభుత్వం సిస్టమేటిక్గా రాగద్వేషాలకు అతీతంగానే పనిచేస్తుంది అని నేను మనస్ఫూర్తిగా చెప్పగలను. రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తాను. నేను ఆశించినంత స్పీడ్గా, నా అభిమానులు ఆశించినంత స్పీడ్గా వ్యవస్థ పనిచేయట్లేదు అన్నది నిజం. అంటే ప్రతి దగ్గర ఎదురు దెబ్బ తగులుతుంది కాబట్టి ఈ కేసు మళ్ళీ ఎలాగే అయిద్దేమో అని చెప్పని ఎఫ్ఐఆర్ ఫైల్ చెప్పి అట్లా ఏం లేదా? లేదు, నాకు ఈ కేసులో ఏం లేదని. ఈ కేసులో మొత్తం అంతా ఉందన్న 164 స్టేట్మెంట్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఈ సునీల్ కుమార్లు ఇద్దరిని భగవంతుడు కూడా కాపాడలేడు. Everything is there on record. All 164 statements are there. I am quite sure both Sunils are very much aware of each and every paper. They have got that many people kept in every organization. ఆ ఎయిమ్ తాలూకు మనుషులు అందరినీ బ్రహ్మాండంగా పోస్టింగ్లు వేయించుకుని పెట్టుకున్నాడు అతను.
ప్రతి పేపరు ప్రతి ఇన్ఫర్మేషన్ వస్తుంది. నా నియోజకవర్గంలో ఏం జరిగినా కూడా అతనికి ఇమీడియట్గా తెలుస్తుంది. ఇన్ఫ్యాక్ట్ గత 10 రోజులుగా నా నియోజకవర్గంలో ఒక తెలుగుదేశం పార్టీ ముసుగులో ఒకడు నా మీద స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. అతను సునీల్ కుమార్ గ్యాంగ్ తోటి ఫోన్ కాల్స్ అవన్నీ కూడా ట్రేస్ అవుట్ చేసాం. అతను రెగ్యులర్గా అతనితో టచ్లో ఉన్నాడు. సో చాలా జరుగుతున్నాయి. అంటే డూ యూ మీన్ అతను సునీల్ గారితో కొల్యూడ్ అయ్యాడు కొల్యూడ్ అయ్యాడు కాబట్టే బయటకు వచ్చాడు అంటున్నారా? ఆల్రెడీ వచ్చిన తర్వాత కొల్యూడ్ అయ్యాడు అంటున్నారా? కొల్యూడ్ అయ్యే అతనికి కావాల్సిన పోస్ట్ దక్కలేదు. అంటే ఆయన వర్షన్ నేను విన్నాను. నేను కష్టపడ్డాను కదా నియోజకవర్గం. ఐ మీన్ ఆయన కొద్దిగా చాలా అఫ్ కోర్స్ కొద్దిగా అబ్యూజివ్గా మాట్లాడాడు. దట్ ఐ డోంట్ వాంట్ టు మాట్లాడదలుచుకోవట్లేదు కానీ బట్ ఆయన ఆరోపణ నేను కష్టపడ్డాను జస్ట్ నాకు ఇవ్వలేదు ఎవరికో ఇస్తున్నారు అనేది ఆయన ఆరోపణలాగా అనిపించింది. వాట్ ఈస్ యువర్ అసలు మీరు ఇప్పుడు దాకా దాని గురించి మాట్లాడలేదు చెప్పండి. ఫస్ట్ టైం అనుకుంటా మీరు మాట్లాడతాం. నేను ఇప్పుడు దాకా మాట్లాడలే. అవును. ఇవాళ అతను పార్టీకి ఇతనికి సంబంధం లేదు అని పార్టీ క్లియర్గా అతనికి లేని పదవి ఉన్నట్టుగా చెప్పుకుని మాట్లాడుతున్నాడు. ఆ పదవి లేదని తెలిసినా సరే ఈ సాక్షి మీడియా వాడు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి అంటే ఆల్మోస్ట్ జనరల్ సెక్రటరీ లాగా రాస్తున్నాడు. నేను సాక్షివాడికి నోటీస్ కూడా ఇచ్చా. ఏంటంటే వాడికి లేని డిజిగ్నేషన్ పెట్టి నువ్వు రాస్తున్నావు, దీని వెనకాల ఎవడున్నాడు, నువ్వు ఇమీడియట్గా హోల్డింగ్ ఎనీ పొజిషన్. 100 రూపాయల సభ్యత్వం ఉందండి. ఓకే, ఏ పొజిషన్ లేదు, 100 రూపాయల సభ్యత్వం ఉంది. సో అతను ట్రై చేసుకున్నాడు. ఎందుకంటే పదవులు ఇచ్చేది పార్టీలో నేను రికమెండ్ చేయగలను తప్ప పదవులు ఇచ్చేది ఎమ్మెల్యే కాదు. పార్టీ ఆఫీస్లో దెర్ ఇస్ ఎ ప్రాసెస్, వాళ్ళు ఇస్తారు. సో ఇక్కడి నుంచి నేను రికమెండ్ చేయగలను. ఇతనికి రికమెండేషన్ లెటర్ ఇచ్చాను, గివ్ ఎమ్ ఏ గుడ్ పోస్ట్, సో ఎలక్షన్ టైంలో పనిచేశాడు అని చెప్పి నేను అందరికీ ఇచ్చినట్టు ఎవరెవరైతే ఎలక్షన్లో ఉన్నారో ఇచ్చాను. బట్ అక్కడ ఆ ఊర్లో గత ఎలక్షన్లో అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నా అంట. మొన్న కాక దానికి ముందు చాలా సంవత్సరాలుగా నేను పార్టీకి పనిచేస్తానని చెప్తున్నారు కదా. అది నేను కూడా అదే లెటర్ రాసి ఇచ్చా. ఓకే, 40 సంవత్సరాలుగా పార్టీలో ఉన్నాడు అని చెప్పి. నాకు తెలియదు కదా, నాకు కొత్త కదా ఆ కాన్స్టిట్యున్సీ. నేను ఎంపీగా ఉన్నా సరే మైక్రో లెవెల్లో ఎమ్మెల్యే అయితేనే తెలుస్తుంది. నాకు అంతకుముందు అది తెలీదు, అతను ఎవడో కూడా తెలీదు. ఎమ్మెల్యే అయ్యేదాకా నేను ఎంపీ అయ్యాను. అయిన నా 5వ నెలలో నాకు జగన్కి ఆల్మోస్ట్ మా పెళ్లి పేటాకులు అయింది. నాకు ఎంట్రీ లేదు కదా. జూన్లో నేను ఎలక్ట్ అయితే నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి నుంచి నాకు ఎంట్రీయే లేదు. వీళ్ళు ఎవరు నాకు తెలియదు. సో నేను 40 సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నాడంటే వాళ్ళ ఊర్లో ఎవడో రాశాడు. వీడి మధ్యలో 5 పార్టీలు మారి వచ్చాడు. ఆడు బీజేపీలో ఉన్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఉన్నాడు, రియల్ కాంగ్రెస్లో ఉన్నాడు. ఇవన్నీ రాసుకొచ్చి 40 సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నాడు అన్నమాట పచ్చి అబద్ధం అని చెప్పి ఎవడో రాశాడు. ఓకే, అది పార్టీ ఆఫీసులో సిస్టమ్ ఉంది, ప్రతిదీ వెరిఫై చేసుకుంటారు. వెరిఫై చేసుకుని నన్ను అడిగారు, రాజుగారు ఇతను చాలా పార్టీలు మారాడంట, మీరు 40 ఏళ్ళ నుంచి ఇందులోనే ఉన్నాడన్నారు, ఒకసారి వెరిఫై చేస్తారా, ఏది కరెక్టో అన్నారు తెలివిగా. ఓకే, అడిగితే ఇదేంటో బాబు అని చెప్పి నేను అడిగా. ఇతను అడిగాను, చిచ్చి 40 ఏళ్ళ నుంచి ఇదే పార్టీ అన్నాడు. మరి అంత స్పెసిఫిక్గా అడిగారంటే నేను ఆ ఊరోళ్ళని కూడా పిలిచి అడిగాను. ఓకే, అడిగితే మొత్తం వైఎస్ఆర్ కండువాలు వేసుకుని ఇచ్చిన స్పీచ్లు. పార్టీ మారితే తప్పని నేను అంటలా, నేను మారాను పార్టీ. అదే ఒక పదవి ఇవ్వడానికి మీరు అనుకున్న క్రైటీరియా ఏదైతే ఆయన ఫుల్ఫిల్. నేను రాసింది 40 ఏళ్ళ నుంచి ఇందులో ఉన్నాడని అతను ఇచ్చింది రాసా, వెరిఫై చేసుకోకుండా. ఎందుకంటే ఎల్లో సొక్క వేసుకుంటున్నాడు, ఉన్నాడేమో అనుకున్నాను నేను. తర్వాత కనుక్కుంటే అతను వైఎస్ఆర్ కండువా వేసుకుని ఇచ్చిన స్పీచ్లు ఇవన్నీ వీడియోస్ నాకు చూపెట్టారు. ఓహో, ఇదే పార్టీ ఆఫీసులో కూడా చూపెట్టుంటారని నేను స్టాండ్ కరెక్ట్, మీ రిపోర్టు కరెక్ట్, నేను అతను చెప్పింది విశ్వసించి నేను లెటర్ మీద సైన్ చేశాను అని చెప్పి నేను అంటే అంత మెటిక్యులస్గా పార్టీ ఆఫీసు వాళ్ళు చూస్తారు అన్నీ. అదేలే, వెరిఫై చేస్తారు. సో
అది మిస్రిప్రజెంటేషన్ అని అనుకుని అతన్ని పక్కన పెట్టారో మనకు తెలియదు. సో ఈలోపు అతను టేమ్ చేయవలసిన వాళ్ళు టేమ్ చేశారు. ఈరోజు అతన్ని ఆ ప్రాసెస్లో ఇది ఇంకోటి తెలిసింది ఏంటంటే అతని ఇల్లు కూడా కాలువగట్టు మీదే ఉందంట. అది కక్ష సాధింపు కాదా? ఎందుకు అవుద్ది? కాలువగట్టు మీద ఉంది. ఆ పక్కన అన్ని తీయలేదు మరి? తీసేసాం. ఈయంతో పాటు ఉన్న పక్కనే కూడా మొత్తం ఓవర్ నైట్. ఐ మీన్ రఘురామకృష్ణరాజు గారు నిజం చెప్తారని నేను అడుగుతున్నాను. నిజమే ఇది చెప్పా. నిజంగా ఎందుకంటే మీ మీద ఎప్పుడైతే అలిగేషన్ చేశారో నాకు అతనిది కాలువగట్టు మీద ఉన్నది అని నాకు ముందు తెలీదు. కాలువగట్లు అన్ని వరుసగా తీసుకుంటే వెళ్తాను చెప్పాను కదా నేనే. అవును, ఇతని ఇల్లు కూడా కాలువగట్టు మీదే ఉంది అని నాకు తెలీదు. కరెక్ట్గా ఆయన మీ మీద ఆరోపణలు చేయకుండా తెలిసింది. ఆ సమయంలో తెలిసింది. సార్ ఈడేదో పార్టీలో ఉన్నాడని చెప్పి ఎవరో కూడా మీకు చెప్పలేదు. ప్రతి దగ్గర నా కంప్లైంట్లు వస్తానే కదా తెలిసేది. అసలు నాకు ఎప్పుడూ వెళ్ళలేదు నేను అతని ఇంటికి. తెలిసిన తర్వాత నేనేందుకు ఊరుకుంటాను? ఊరల్లా కాలువల మీద ఉన్న అన్ని ఇళ్ళు కొట్టి నన్ను బూతులు తిట్టి వాడి నేను ఎందుకు ఉంచుతాను? అందులో మిమ్మల్ని బూతులు తిట్టాడు. నాకు క్షమాగుణం చాలా తక్కువ. నేనేం గాంధీలాగా ఈ చంపమే కొడితే ఈ చంప మీద కొట్టించుకునే టైపు కాదు. ఒళ్ళంతా బదులు కొడతా. ఎస్, సో అందరి ఇల్లు తీసినట్టే కాలువగట్ల మీద ఈడి ఇల్లు కూడా తీసా. కాకపోతే ఈ సందర్భంలో తీసాను. ఎస్, అది కక్ష సాధింపు కాదు, ప్రక్షాళన. రెగ్యులర్ ప్రక్షాళనలో ఇది కూడా ఒక ఎడిషనల్ పర్హాప్స్ మీకు లిటిల్. యా, నేను నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ సునీల్ కుమార్ గారి టాపిక్లోకి వెళ్ళి ఇవాళ ఆయన్ని తీసేశారు పార్టీలోంచి, పోయాడు. తీసేశారా? విల్ దీస్ నాట్ బి ఎఫెక్టివ్? ఐ మీన్ మీకు నెక్స్ట్ ఎలక్షన్స్లో ఇవి ఎఫెక్ట్ చూపిస్తాయని మీరు అనుకుంటారు? చాలా అడ్వాంటేజ్ అవుతుంది. అవునా? అంటే జనరల్ పబ్లిక్ ఈ నాది మీరు వెళ్ళి అక్కడ మీరు కెమెరా పెట్టి అడగండి. నేను వెళ్తా ఖచ్చితంగా. ఎందుకంటే ఎలా ఉంటుందో తెలుసు. అంతేనా? రైట్, నేను ఖచ్చితంగా వెళ్తాను. ఇంక్లూడింగ్ హార్డ్ కోర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పీపుల్ యాజ్ అన్ ఇండివిజువల్ దే లవ్ మీ. ఓకే, అంటే ఫర్ ద వర్క్స్ దట్ యూర్ డూయింగ్. ఫర్ ద వర్క్స్ ఐ డన్. ఓకే, ఐ హ్యావ్ డన్ అండ్ వాట్ ఐఎమ్ కంటిన్యూస్లీ డూయింగ్. రైట్, ఇప్పుడు ఈ కస్టోడియల్ టార్చర్ విషయానికి వస్తే, నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు సునీల్ గారు చెప్పిన ఇంకొక మాట ఏంటంటే, నేను క్లియర్గా మిలిటరీ హాస్పిటల్ దాన్ని చెప్పిన తర్వాత కూడా మరి హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అనేది ఎట్లా వచ్చింది? ఫస్ట్ క్వశ్చన్. బ్రూజెస్ ఎట్లా ఉన్నాయంటే, తను చెప్పిన ఫస్ట్ వర్షన్ ఏంటంటే, ఒక వర్షన్ ఏంటంటే హెయిర్ లైన్ ఫ్రాక్చరు ఇట్ ఈస్ వెరీ ఈజీ టు హ్యావ్. జస్ట్ ఇట్లా కాళ్ళని గట్టిగా పాదం నేలకేసి గట్టిగా కొట్టినా మనకి హెవీ వెయిట్ ఉన్నప్పుడు ఆ హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్ అనేవి వస్తాయి, ఫస్ట్ థింగ్. ఇక రెండోది బ్రూజెస్ అనేవి హీఈస్ టేకింగ్ బ్లడ్ థిన్నర్స్. కాబట్టి మనం ఇట్లా గట్టిగా ఇట్లా అదిం పట్టుకున్నా సరే ఇలా కనపడుతుంది కదా మనకి. అట్లా హీ సెడ్ దిస్ వర్షన్. వాట్ ఈస్ యువర్ ఆన్సర్ ఫర్ ఇట్? ఏంటంటే పిచ్చోడు మాటలు పట్టుకుని దానికి సమాధానం అవుతాడు ఎవడన్నా. ఏంటి బ్రూజెస్? అది అసలు మీరు ఆ మిలిటరీ హాస్పిటల్ రిపోర్ట్ చదవండి. నేను చదివాను ఆ రోజు. ఎక్యుమోసిస్ అని రాస్తుంది. ఎక్యుమోసిస్ అంటే ఇలాగ పిసిగితే రావటం, ఏదో మీకు ఏదో ఛానల్కి ఏదో పాపులారిటీ ఉంది కదా నోటుకు వచ్చినట్టు సొల్లు చెప్పాడు తప్ప. వాట్ ఈజ్ ఎక్యుమోసిస్? ఎక్యుమోసిస్ ఏదన్నా బలంగా కొడితే ఆ ఫామ్ అయ్యే దాన్ని ఎక్యుమోసిస్ అంటారు. వెరీ క్లియర్. అది ఎవడో కావాలని చేసుకుంటూ వచ్చేది కాదు, కర్రతో కొడితేనే వచ్చేది. ఇతను ఏంటంటే 10 సంవత్సరాల శిక్ష. అది తప్పించుకోవడం కోసం చేసిన ఏదో పని చేశాడు. అది ఎలా తప్పించుకోవాలని చెప్పి నోటుకు వచ్చినట్టు మాట్లాడతాం, హీ అని చెప్పి ఎగిలిన వాళ్ళు నవ్వటం. అలా పాపం ఈజ్ ట్రయింగ్ హిస్ బెస్ట్ టు ఇంప్రెస్ సమ్ పీపుల్ అండ్ పొలిటికల్గా బెదిరించేయటం. ఏదో కొంతమంది ఒక్కడి కోసం ఇంతమందిని వదులుకుంటారా అని కావలసిన వాళ్ళతోటి ట్వీట్లు పెట్టించడం. నా వెనకాల వేయమని ఒక సైన్యం ఉంది, ఏదో పొలిటికల్గా నాకేదో నేను ఎవరిని సపోర్ట్ చేస్తే వాళ్ళు బిల్డప్లు ఇవ్వటం. కొంతమందితో ఈ పార్టీ ఇతడి ఒక్కడి మీద ఉన్న ద్వేషం కోసం ఏదో మా పార్టీ ఎంతోమంది దళితులంతా అతని వెనకాలే ఉన్నట్టు
రాష్ట్రంలో ఉన్న దళితులందరికీ సునీల్ కుమార్ ఒక దైవాంశ సంబూతుడు అయినట్టు. ఇంతకుముందు ఏం చెప్పాడు? ఓ బ్రిటిష్ మాకు వెళ్తానికి ఒక చర్చ్ ఇచ్చావు, చదువుకుంటానికి ఒక స్కూల్ ఇచ్చావు అని చెప్పి అతనే మాట్లాడాడు. రెగ్యులర్గా చర్చికి వెళ్తాడు. ఓకే, ఈసే క్రిస్టియన్, అందులో అనుమానం లేదు. నేను మా నాన్న కాదంటాడు, మా అమ్మ అవునంటాడు. ఓకే, ఎవడైనా సరే, అది పక్కన పెడతాం. అవునా కాదా? అతను క్రిస్టియన్నే, అందులో అనుమానం లేదు. కాదని చెప్పుకుంటున్నాడు, ఫైన్. ఇప్పుడు అతను క్రిస్టియన్ అని అందరికీ తెలుసు, కాదని చెప్పుకుంటున్నాడు కాబట్టి అతను అబద్ధం ఆడుతున్నాడని అందరికీ తెలుసు. గుడ్, అనివ్వండి. నేను ఈ క్వశ్చన్ ఆయన కూడా అడిగా, మీరు క్రిస్టియన్ కాదా అంటే మై మదర్ ఇస్ అ క్రిస్టియన్, మై మదర్ ఇస్ అ క్రిస్టియన్ అని కూడా ఎక్కడా లేదు. అంటే ఆవిడని పాతి పెట్టి పైనేమో సిలువ వేసి ఇవన్నీ వేసిన తర్వాత కూడా ఆ పేరుని బట్టి ఇలా అంటారా? నేను అడిగాను ఇదే. ఇప్పుడు మీరు అన్నారు చూసారా, అలా కానప్పుడు ఖననం ఎందుకు చేశారు మీరు, ఎందుకని ఇది చేయలేదు, దహించలేదు అని చెప్పి మాట్లాడితే వాట్ హీ సెడ్ వాజ్, తెలంగాణ కల్చర్ వేరు, ఆంధ్ర కల్చర్ వేరు. తెలంగాణ సోదంతా అరే అందరికీ తెలిసిందే కదా. కాదండి, నాన్ సెన్స్, వేస్ట్ అంటున్నా. ఏంటి తెలంగాణ కల్చర్, ఆంధ్ర కల్చర్? ఆంధ్రాలో ఖననం చేయరు దళితులు, క్రిస్టియన్సే చేస్తారా బాబు, దళితులు చేయరు. దళితులు ఎక్కడైనా ఆంధ్రాలో అదే చేస్తారు అంటున్నాడు ఆయన. అదే పచ్చి అబద్ధం అంటున్నా. ఏ దళితుడు 95% ఆఫ్ ద దళిత్స్ హ్యావ్ టు క్రిస్టియానిటీ ఇన్ రియాలిటీ అండ్ దే హ్యావ్ సర్టిఫికెట్స్ ఓన్లీ యాజ్ హిందూ. ఇది నిజం. ఎవరైతే హిందూగా ఉన్నారో వాళ్ళు పూడ్చిపెట్టరు, వారు మన అందరిలాగానే తగలబెడతారు. హిందూ శ్మశాన వాటికిలోనే తగలబెడతారు. ఖననం చేసేది, పైన సిలువేసేది, యెహోవా పిలిచను, అది ఇది అని రాసుకునేది ఓన్లీ క్రిస్టియన్. ఓకే సార్, ఒక చిన్న లీగల్ రిఫరెన్స్ సార్, జస్ట్ సో యు నో, అలోకం సుందర్ బాబు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ అని ఒక కేసు ఉంది. దాంట్లో దేర్ వాజ్ అ క్లియర్ దేర్ వాజ్ అ క్లియర్ కోర్ట్. ఏం చెప్తుందంటే, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన దాంట్లో క్రిస్టియానిటీ ఒకళ్ళు ఫాలో అవుతున్నారు, లేకపోతే వాళ్ళు క్రిస్టియన్ అని చెప్పడానికి ఒకే ఒక్క ప్రాసెస్ బ్యాప్టిజం. వాళ్ళు బ్యాప్టిజ్ అయితేనే వాళ్ళు క్రిస్టియన్స్ అంటారు. జస్ట్ బికాస్ దే ఆర్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గుడికి వెళ్ళినా, పవన్ కళ్యాణ్ గారు చర్చ్కి వెళ్ళినా, మస్జిద్కి వెళ్ళినా, దే డోంట్ బిలీవ్ టు బీ క్రిస్టియన్. ఇది యాక్చువల్ రూల్ అని చెప్పని హైకోర్టు మాట్లాడింది అనేది నాకు ఐ నో దట్ లీగల్. లీగల్గా అది ఉన్నాయి, బై వర్చ్ ఆఫ్ దేర్ ప్రాక్టీస్ అని కూడా ఉంది. ప్రతి వారం అక్కడికి వెళ్ళి క్రిస్టియన్ రిచువల్స్ ఫాలో అవుతూ, ప్రతి వారం చర్చికి వెళ్ళి, నీ తల్లి నీ తండ్రి చనిపోయినప్పుడు క్రిస్టియన్ శ్మశాన వాటికలోనే పాతిపెట్టి, నీ కళ్యాణం కూడా చర్చిలోనే చేసుకుని, నేను బ్యాప్టైజ్ అవ్వనంత మాత్రాన నేను క్రిస్టియన్ని కాదు సుమి అని రిజర్వేషన్ల కోసం డ్రామాలు ఆడితే కుదరదు అని కూడా కోర్టు చెప్పింది. మళ్ళీ అడుగుతున్నాను, ఏమనుకోదు, ఏం పర్లేదు, మళ్ళీ చెప్తాను, ఏమనుకోదు. లేదు, ఎందుకంటే ఇందాక అది డిస్కనెక్ట్ అయ్యాను, మళ్ళీ అడుగుతున్నాను. అంటే దళిత్స్ ఆంధ్రప్రదేశ్లో దళిత్స్ అందరూ కూడా మ్యాక్సిమం అంటే 95% దళిత్స్ క్రిస్టియానిటీలోకి వెళ్ళారని మీ ఒపీనియనా? కదా, అసలు అందులో అనుమానమే లేదు. వెళ్ళారా? అసలు అనుమానం లేదంటా ఉంటే, యాజ్ పర్ ద సెన్సస్ ద క్రిస్టియన్ పర్సంటేజ్ ఈజ్ 1.8% as per the census in Andhra Pradesh. Okay. But in reality, it is over 22%. Okay. It is over 22%. ఈ రియాలిటీ నెంబర్ ఎట్లా? రియాలిటీ నెంబర్ ఎలా అంటే, మన దగ్గర ఉన్న చర్చిలు, ఆ చర్చిలకి ఆదివారం వెళ్తున్న, ప్రతి ఆదివారం వెళ్తున్న వ్యక్తుల నెంబరు చూసుకుంటే చాలా ఊర్లో ఒకళ్ళు ఇద్దరు అఫీషియల్గా క్రిస్టియన్స్ ఉన్న, రికార్డు ప్రకారం క్రిస్టియన్స్ ఉన్న గ్రామాల్లో 6 నుంచి 7 చర్చిలు ఉన్నాయి. అంటే ఆ 7 చర్చిల పాస్టర్లు కూడా హిందువులుగానే, అందులో కనీసం ఒక 5 హిందువులుగానే చాలామంది అవుతున్నారు. ఇద్దరు క్రిస్టియన్లు ఉన్న ఊర్లో 6 చర్చిలు ఉన్నాయి గుంటూరు జిల్లాలో, పెద్దయే. ఓకే. అంటే ఆ పాస్టర్లో కూడా 6లో 4
హిందువులు అని ఉంటుందా? హిందువులే ఉంటుంది వాళ్ళ సర్టిఫికెట్. సో ఇది జస్ట్ ఫర్ డిస్కషన్. ఇది అలా కాదండి. 22% క్రిస్టియన్స్. ఇప్పుడు 30 జగన్మోహన్ రెడ్డి ఒకసారి ఇది గుళ్ళు వాళ్ళకి పూజారులకి ఇచ్చేది టెంపుల్ ఫండ్ నుంచి ఇస్తారు, గవర్నమెంట్ నుంచి ఎవరు. చర్చిలకి పాస్టర్లకి 5,000 ఇస్తానని పెట్టాడు. ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. ప్రభుత్వం కూడా ఇస్తుంది కదా. అకార్డింగ్ టు మీ ఇట్స్ అగేన్స్ట్ ది కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ ప్రకారం ప్రభుత్వం మత ప్రచారానికి ₹1 కూడా వాడకూడదు. టెంపుల్ పూజారులకు ఇచ్చేది టెంపుల్స్ని జాతీయం చేసి కామన్ గుడ్ ఫండ్ అని చెప్పి ఆ టెంపుల్ ఆదాయాన్ని వీళ్ళు తీసుకుని అందులోంచి ఖర్చు పెడుతున్నారు తప్ప ముస్లిం ప్రాపర్టీస్ వక్ఫ్ దగ్గర ఉంటాయి, చర్చ్ ప్రాపర్టీస్ చర్చ్ వాళ్ళ దగ్గరే ఉంటాయి. వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి వచ్చి రూపాయి ఇన్కమ్ లేదు. వీళ్ళు ప్రభుత్వం డబ్బులు ఆ ప్రచారకులకి ఆ ప్రవక్తలకి ఇస్తున్నారు, విచ్ ఇస్ యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఇట్స్ ఎ క్రైమ్. మరి ఆ క్రైమ్ మీ ప్రభుత్వం కూడా చేస్తుంది. Yes, every government is doing, many governments are doing. It's a crime. నేను పార్లమెంట్లో కూడా ఫైట్ చేశాను. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వాళ్ళు వచ్చినప్పుడు నేను ప్రైమ్ మినిస్టర్ లెటర్స్ కూడా రాశాను. అవును, నేను ఫాలో అయ్యాను. ఇట్స్ ఎ క్రైమ్. ఇన్ఫాక్ట్ ఐ పర్సనలీ స్పోక్ టు ఆనరబుల్ PM. ఈ సెడ్ హౌ కెన్ దే డూ ఇట్. మరి బాబు గారితో మాట్లాడారా? చెప్పా, ఇది కరెక్ట్ కాదని చెప్పా. సో 30,000 చర్చిలు, 35,000 దేవాలయాలు పూజారులు ఉంటే 30,000 చర్చిలు ఉన్నాయి. 1.8%కి 30,000 చర్చిల అంటే టెక్నికల్గా మీరు ఓకే. ఈ 22% అనేది ఇట్లా కూడా నాకు తెలుసు కదా. ఇప్పుడు నా కాన్స్టిట్యూన్సీలో క్రిస్టియన్స్ అంతా మాకు ఉంటుంది కదా లిస్టు. అబ్రహాము, డేనియల్ ఎన్ని ఉంటాయి కదా, పేర్లతోటే తెలిసిపోతాయి. జోసెఫ్ అని ఉంటుంది, నేను పక్క హిందూని అంటాడు. వాళ్ళ నాన్న పేరు ఆగస్టిన్ ఉంటుంది, అమ్మ పేరు మేరీ ఉంటుంది, సర్టిఫికెట్ హిందూ ఉంటుంది. అది రైటా రాంగా అన్నదాని గురించి నేను మాట్లాడతల్లా. ఈ సునీల్ కుమార్ గారి విషయానికి వస్తే ఓకే, మనం ఫర్ డిస్కషన్ సేక్ వాళ్ళ మదర్ క్రిస్టియన్ అనుకుందాము. అని ఆయన ఒప్పుకున్నాడు. ఆయన రాశాడు ఒకసారి, నా ట్వీట్ ఇచ్చాడు. నా మదర్ క్రిస్టియన్నే, నా ఫాదర్ క్రిస్టియన్ కాదు, ఫాదర్ కులమే వస్తుందన్న ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా అని ట్వీట్ పెట్టాడు. సో డిస్కషన్ ఎవరు కదా, టాపిక్ ఎవరు కదా, ఎందుకంటే ఫాదర్దే కదా వచ్చేది, మతమైన కులమైన. ఫాదర్ది వచ్చిందా మదర్ది వచ్చిందా కాదని నేను మాట్లాడేది. మరి డిస్కషన్ అయిపోయింది కదా అక్కడ. ఇట్స్ నాట్, ఐ మీన్ క్రిస్టియన్ డిస్కషన్ పోయినట్టే కదా. ఇప్పుడు మదర్ సమాధి దొరికింది కాబట్టి ఫాదర్ బతుకున్నాడు, ఇంకా సమాధి లేదు. అందుకని లెట్స్ నాట్ హ్యావ్ దట్ డిస్కషన్. వాట్ లెట్స్ నాట్, ఇట్స్ ద ఫ్యాక్ట్. హిస్ గ్రాండ్ ఫాదర్, హిస్ ఫాదర్స్ ఫాదర్ పెంటయ్య, అతను కొవ్వూరు చర్చికి రెగ్యులర్గా వెళ్ళే వ్యక్తే. కొవ్వూరు చర్చి రికార్డులో ఉంది. ఎందుకు అతను ఏదో కాదనుకున్నాడు, ఇంక మనం అక్కడ వదిలేసాం. సరే అతను క్రిస్టియన్ అయితే నాకెందుకు, క్రిస్టియన్ కాకపోతే నాకెందుకు అని వదిలేసా. నేను సునీల్ కుమార్ గారిని ఒక ప్రశ్న అడిగాను. ఇప్పుడు ఒకటండి, అతను ఎప్పుడైతే అతను క్రిస్టియన్ కాదన్నాడో ఇట్స్ గుడ్. సో యు ఆర్ నాట్ గోయింగ్ ఇంటు దట్. నో, దట్ ఈస్ ద మెయిన్ పాయింట్ ఐ యామ్ టెల్లింగ్. అతను ఏ క్రిస్టియన్ ఓట్లు చూసుకుని మురిసిపోతున్నాడో వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. అరే క్రిస్టియన్ అయ్యుండి నేను క్రిస్టియన్ అని చెప్పుకోవట్లేదు, నేను హిందూనే అంటున్నాడు అంటే గాను ఓకే, నేను చెప్పించాను నిజం. నేను సునీల్ కుమార్ గారిని అడిగాను, ఎందుకు రఘురామకృష్ణరాజు గారి కుటుంబం గురించి మాట్లాడారు, ఈజ్ ఇట్ రైట్, మీరు ఇంత పొజిషన్లో ఉన్నారు కదా అని అడిగితే ఆయన మాట అన్నారు. మీరు ఇంటర్వ్యూ చూశారు కాబట్టి చెప్తున్నా. నేను అడిగాను ప్రశ్న, మీరు ఒకవేళ చూసుంటే, ఐ డోంట్ ఎంకరేజ్ దట్ కైండ్ ఆఫ్ పొలిటికల్ స్పేస్. రఘురామకృష్ణరాజు గారు నా తల్లి గురించి మాట్లాడతాం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పని అన్నారు. దీనికి మీరేమంటారు? ఆయన మాట్లాడారు కాబట్టే నేను మాట్లాడాను. ఆయన ఇంటర్వ్యూ మొత్తం కూడా ఆయననే మాట్లాడారు. నేను మాట్లాడింది తల్లి గారి గురించి నేను చెడ్డగా మాట్లాడలా. తల్లి గారిని క్రిస్టియన్ దహన సంస్కారాల ప్రకారం బలి చేశారు.
ఆవిడ క్రిస్టియన్, ఇతను హిందూ అని చెప్పుకుంటున్నాడు. ఇది వారి తల్లిగారి బరియల్ గ్రౌండ్, పలానా ఊర్లో, పలానా చింతలపూడి, పలానా శ్మశాన వాటికలో, క్రిస్టియన్ శ్మశాన వాటికలో బరీ చేశారు. ఇతను హిందూ అని చెప్పి ఐపీఎస్లో హిందూ అని చెప్పి సెలెక్ట్ అయ్యాడు. వాళ్ళ మదర్ క్రిస్టియన్ అని నేను చెప్పడం జరిగింది తప్ప ఐ డిడ్ నాట్ అబ్యూజ్. ఓకే, అలా తీసుకురావడం ఎందుకంటారు? అరే అతను నేను క్రిస్టియన్ కాదని చెప్తున్నాడు కదా. Hmm. అరే క్రిస్టియన్ నీ తల్లిగారిని ఇక్కడ పూడ్చిపెట్టారా, ఇదిగో ఫోటో, అక్కడ యెహోవా సూక్తులన్నీ రాసి అక్కడ అలా పెట్టారు అని చెప్పా. అబద్ధం ఎందుకు ఆడతావు? నువ్వు క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ అని చెప్పుకో. వై షుడ్ యు లై? నాకు వ్యక్తిగతంగా మీ రెండు ట్వీట్స్ చూసిన తర్వాత ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. ఏంటి వేర్ ఇస్ ద డిస్కషన్, మీరు వాళ్ళ మదర్ గురించి మాట్లాడి, ఆయన మీ ఫ్యామిలీ గురించి మాట్లాడి, యూనో ఆర్ వీ గోయింగ్ ఇన్ టు బ్యాడ్ జోన్ అని అనిపించింది వ్యక్తిగతంగా. సరే, ఓకే, వాట్ ఎవర్. ఇంకొకటి, ఈ కస్టోడియల్ టార్చర్ విషయంలో రాజు గారు, ఈ బ్రూజెస్ వీటి గురించి మనం మాట్లాడేసాం కాబట్టి, హైకోర్టు ఈ రిపోర్ట్స్ అన్నీ చూసిన తర్వాత ఎందుకు ఏం మాట్లాడలేదు మరి అని ఆయన నన్ను ఆ రోజు క్వశ్చన్ వేశారు. హైకోర్టులో అది ఇంకా పెండింగే ఉంది. హైకోర్టులో కొన్ని రికార్డ్స్ జాగ్రత్త పెట్టమని అది అలాగే పెండింగ్లో ఉంటే, ఎందుకంటే నేను గతంలో ఎందుకు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వలేదు, కోర్టుకి వెళ్ళాను అంటే అసలు మెయిన్ అక్యూజరే సునీల్ కుమార్. ఓకే, జగన్మోహన్ రెడ్డి వేసామన్నాడు, ఇతను ఓకే రాజాజ్ఞ పాటిస్తే ఇతనికి ఏదో ప్రమోషన్ అవుతే డీజీపీ అవుతాడు అనుకున్నాడు. ఏమనుకున్నాడు, ఇతను తొందరపడ్డాడు. ఈ వైలేటెడ్ హిస్ బేసిక్ ఫండమెంటల్ రూల్ జస్ట్ టు ప్లీజ్ హిస్ బాస్. ఆ జగన్మోహన్ రెడ్డి, నన్ను చంపాలని చూసిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండగా, ఇతను ఇక్కడ పోలీసు కింద ఉండగా, నేను ఇక్కడ పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఏమవుతుంది? ఉపయోగం లేదు కదా. అందుకని కోర్టుకు వెళ్ళా. ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో అప్పుడు లోకల్ పోలీస్ ఇన్వెస్టిగేట్ చేసినా నాకు సరిపోతుంది. నాకు సిబిఐ అవసరం లేదు కాబట్టి నేను లోకల్ పోలీస్ స్టేషన్ని అప్రోచ్ అయ్యా. ఇట్స్ వెరీ సింపుల్. ఎవడైనా చేసేది అదే. దానికి ఏదో ఇతను దొరికేశాడు కాబట్టి, అడ్డంగా తప్పు చేసిన సంగతి అతనికి తెలుసు కాబట్టి సుప్రీంకోర్టు కాదంది. ఎంత అబ్సల్యూట్ నాన్ సెన్స్, పచ్చి అబద్ధాలని ఆ ఛానల్కి ఈ ఛానల్కి ఇంటర్వ్యూలు ఇచ్చుకుని ట్వీట్లు పెట్టుకుంటూ, ఇప్పుడు ఏదో 99 ఛానల్ అని ఒకటి దొరికింది. ఎవరు డబ్బులు ఇస్తాడు చేస్తాడో ఏంటో మరి నాకు తెలియదు. ఆ 99 ఛానల్లో ఓ రోజు కూర్చుని చెప్పుకుంటున్నాడు. ఓకే, నిజం ఇవ్వాలి కాబట్టి రేపైనా బయటకు వస్తుంది. నేను చెప్పవలసింది స్పష్టంగా చెప్పా. అతనికి నిజం తెలుసు, అన్యాయంగా కొట్టాడు, తప్పు చేశాడని అతనికి తెలుసు. ఇప్పటికీ అది కవర్ చేసుకోవడం కోసం ఇంకా స్ట్రగుల్ అయ్యి, ఏదో పొలిటికల్గా అతనికి ఏదో స్ట్రెంగ్త్ ఉందని, కాపు సీఎం అవ్వాలి, నా కమ్యూనిటీకి సంబంధించిన వాడు డిప్యూటీ సీఎం అవ్వాలి అని ఏదో పొలిటికల్ స్టేట్మెంట్లు ఇస్తూ తనకు తాను అలా చేసుకుంటూ, మళ్ళీ మొన్న ఆర్ఎస్ఎస్ వాళ్ళు వస్తే ఏదో బొట్టెట్టుకుని శ్లోకాలు చదివాడు ఆయన. మొన్న మోహన్ భాగవత్ గారు వస్తే ఓకే, అక్కడికి వెళ్ళి బొట్టెట్టుకుని శ్లోకాలు చదివాడు ఆయన. అవునా? నేను అది ఐ డెంట్ సీ దట్. రాజు గారు, ఇప్పుడు ఇందాక మీరు జగన్ గారి నీట్గా చదివాడు. సో తర్వాత మొన్న నేను ఎదుగో నా చెయ్యి ఇరిగింది, పరామర్శకు వచ్చారు కదా, దానికి ఖచ్చితంగా నేను మాట్లాడతాను. బిఫోర్ దాట్, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు మాట్లాడారు. నేను ఇట్లాగే ఇప్పుడు మీ దగ్గరికి వస్తున్నప్పుడు కాల్ మాట్లాడుతున్నప్పుడు నా ఫ్రెండ్తో మాట్లాడితే తను ఏమడిగాడంటే, ఎక్కడికి వెళ్తున్నానంటే రాజుగారి దగ్గరికి వెళ్తున్నానంటే, అవును దగ్గరికి ఇలా పాడ్కాస్ట్ కోసం అంటే, తను పక్కా తెలుగుదేశం పార్టీ ఒక పొజిషన్ కూడా ఉంది తెలుగుదేశం పార్టీలో, యూత్ వింగ్లో, టీఎన్ఎస్ఎఫ్. తను అడిగిన ఒకటి ప్రశ్న, వై రాజు గారు ఈజ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ పివి సునీల్ కుమార్ హూ వాజ్ వెపనైజ్డ్. తన వర్షం చెప్తున్నాను, ఆయన వెపనైజ్ చేయబడ్డా లేదా పక్కన పెడితే, ఆయన్ని కొట్టారు అని ఆయన మాట్లాడుతున్నప్పుడు, వై ఈజ్ టార్గెటింగ్ సునీల్ కుమార్ గారు హూ ఈజ్ జస్ట్ అ వెపన్ బట్ నాట్ హూ పుల్ ద ట్రిగర్ అనేది అతని క్వశ్చన్. ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి సునీల్ కుమార్ చాలా చిన్న టార్గెట్ అని మీరు, ఇతను మనం వెపన్ అని అన్నా కూడా అతను ఒక పర్సన్, ఆ పర్సన్ ఇంప్లిమెంట్ చేశాడు.
ఆ పర్సన్ చెప్పాలి ఎందుకు నువ్వు ఇదంతా చేసావని. ఎందుకంటే అతను తెర వెనుక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి కొట్టమంటేనే లేపమంటేనే లేపారన్నది నిజం. కానీ ఎవరు చెప్పాలి? అది నేను చెప్పాలా, చేసిన వ్యక్తి చెప్పాలా? మీరు చెప్తే మళ్ళీ ఒక ఆర్గ్యుమెంట్ లాగే అవుతుంది. సో అది చెప్పవలసింది పివి సునీల్ కుమార్. పివి సునీల్ కుమార్ నాయక్ అన్నోళ్ళు వీళ్ళు కలిసి కూర్చుని సునీల్ కుమార్ నాయక్ సెల్ఫ్ జనరేటెడ్ కంప్లైంట్ అంటే సునీల్ కుమార్ నాయక్ గిరిపుత్రుడు. ఇందులో సాక్షులు రాశాడు కదా, గిరిపుత్రుడి మీద కూడా కేసులా అని. గిరిపుత్రుడు కంప్లైంట్ జనరేట్ చేశాడు. కంప్లైంట్ జనరేట్ చేస్తే ఈయన ఈ చిన్న సునీల్ కంప్లైంట్ జనరేట్ చేస్తే పెద్ద సునీల్ చూడమ్మా అన్నాడు. చూడమ్మా అంటే మొన్న ఒక 6 నెలల్లో సంవత్సరం కోట్లన్నీ తిరిగాడు ఒకడు, నోటుకు వచ్చినట్టు మాట్లాడేవాడు ఒకడు, బోర్రగడ్డ అనిల్ అని. చచ్చా బోరగడ్డ అనిల్ అన్నవాడిని సాక్షిగా తీసుకుని నా మీద సువోమోటో ఆ గిరిపుత్రుడు రెడీ చేసిన ఎఫ్ఐఆర్లో విట్నెస్ బోరగడ్డ అనిల్. చూడండి గ్యాంగ్ ఎలాంటి గ్యాంగో ఛీ అని మీరు అన్న గ్యాంగే నా కేసులో విట్నెస్. ఐ హేట్ దట్ పర్సన్. అటువంటి కార్టెల్ ఇది. మీరు ఇంటర్వ్యూ చేసి ప్రమోట్ చేసిన కార్టెల్. నేను ఎవరిని ప్రమోట్ చేయలేదండి. వాళ్ళు ప్రమోట్ అయ్యారు. యూ డిడ్ నాట్ ప్రమోట్, బట్ ఓకే బై వర్చ్యూ ఆఫ్ యువర్ ఛానల్. ఆయన ఇంటర్వ్యూ చేయడానికి కారణం ఎవరో తెలుసా? మీరే. మిమ్మల్ని కలిశాను నేను బెజవాడలో. మీరు నాకు చెప్పారు, మిమ్మల్ని ఎట్లా నేను అడిగినాను, మిమ్మల్ని మీరు ఇట్లా చేశారు రావని, ఇది ఇలా జరిగింది, ఇట్లా మాస్క్ వేసారు, సో ఇట్లా ఒకళ్ళు డార్క్ లైన్ ఏదో మొత్తాన్ని వీడియో కాల్ ఏదో చేశారు అని మీరు చెప్పారు. దెన్ ఐ థాట్ ఆఫ్ ఆస్కింగ్ ద సేమ్. కరెక్ట్. నేను రాంగ్ అంటలా, యూ డిడ్ ద రైట్ థింగ్. నేను వీళ్ళు ఎటువంటి వ్యక్తిలో చెప్పడానికి, నువ్వు అత్యంత దారుణంగా పేరు చెప్తేనే అసహించుకునే ఆ వ్యక్తి విట్నెస్. రీజన్ బీయింగ్ అతను పవన్ కళ్యాణ్ గారి కుటుంబం గురించి కానీ చాలా దారుణంగా అతను అతను బజార్ వ్యక్తి, అది కరెక్ట్. ఇందులో ఆ విట్నెస్ అతన్ని తీసుకొచ్చి పెట్టించారు అంటేనే దీన్ని అర్థం చేసుకోవచ్చు. దేనికి విట్నెస్ ఇదంతా? ఇప్పుడు ఏదైనా ఎఫ్ఐఆర్ రాసినప్పుడు ఒక విట్నెస్ సంతకం ఒకటితో పెట్టించుకుంటారు. ఆ విట్నెస్ సంతకం వీళ్ళకి ఇంకెవడో దొరకలే అందగాడు, ఈయన తీసుకొచ్చి పెట్టించారు. సో ఇలాగ కుకప్ చేసి నా పుట్టినరోజు నాడు నేను ఇదిగో ఇక్కడే ఇలా ఇదే కుర్చీలో కూర్చుని ఉంటే నన్ను తీసుకెళ్ళి మిమ్మల్ని లిఫ్ట్ చేసిన కేసులో విట్నెస్ బోర్గట్ అనిలా? ఓకే, ఇది ఎవరికి తెలియదు. ఓకే, ఆ గ్యాంగ్ అంత గొప్ప గ్యాంగ్ అనమాట అది. సో అది తీసుకెళ్ళి అక్కడ హింసించి మళ్ళీ అక్కడ రిపోర్ట్లు ట్యాంపర్ చేసి, ఐ మీన్ రిపోర్ట్స్ అంటే గుర్తొచ్చింది, 3 మెడికల్ రిపోర్ట్స్ వచ్చినా సరే హైకోర్టు ఎందుకు ఆర్డర్ ఇవ్వలేదంటారు? హైకోర్టు ఇచ్చే లోపు నేను సుప్రీంకోర్టులో నేను బెయిల్ తెచ్చేసుకున్నాను కదా, ఇంకేం ఆర్డర్ ఇస్తుంది? నాకు బెయిల్ వచ్చేసింది కదా. అసలు నన్ను కోర్టులో ప్రొడ్యూస్ చేయమంటే 6 గంటలకి నన్ను కోర్టులో రిపోర్ట్స్, మెడికల్ రిపోర్ట్స్ని మధ్యాహ్నం 12 గంటలకి హైకోర్టు అసెంబ్లీ అయింది. రిపోర్ట్స్ తీసుకురమ్మన్నారు. ఈ రిపోర్ట్స్ ఇవ్వాల, ఈ సునీల్ కుమార్ రానివ్వలేదు. ఆ దొంగ రిపోర్ట్లను కూడా ఈవినింగ్ 6 o'clockకి కోర్టుకి రిపోర్ట్ సబ్మిట్ చేశారు. కోర్టు నన్ను పిలవమంది, ఎందుకంటే అప్పటికి మీడియాలో ఫోటోలు వచ్చేసినాయి, కొట్టినట్టు అర్థమైంది. ద జడ్జెస్ దే వాంటెడ్ టు సీ దెమ్సెల్వ్స్. అప్పటికే నన్ను 4:30కి జైల్లో పెట్టారు. జైల్లో పెడితే 6:30కి కోర్టు తీసుకురమ్మంటే ఆల్రెడీ జైలు తలుపులు 6 గంటలకి వేసేస్తారు. ఇప్పుడు తీసుకురావడానికి లేదు. అయినా వాళ్ళు సైమల్టేనియస్గా సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యారు. రేపు సుప్రీంకోర్టులో వెకేషన్ బెంచ్ సిట్టింగ్, లెట్ us వెయిట్ ఫర్ సుప్రీంకోర్టు ఆర్డర్, అప్పుడు అవసరమైతే ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తాం అని చెప్పి వీడు పెచ్చోడు ఉన్నాడు. ఎవరు ఏజీ, నేను సుధా అని పిలుస్తూ ఉంటా, పొన్నవాళ్ళు అక్కడ నోటుకు వచ్చినట్టు మాట్లాడాడు. సో ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్
దాన్ని అర్జెంటుగా మిలిటరీ హాస్పిటల్కి షిఫ్ట్ చేయమని చెప్పి సుప్రీంకోర్టు యాజ్ ఆర్డర్డ్. వాళ్ళు ఈ ఫొటోస్ అన్నీ చూశారు. ఇమీడియట్గా అక్కడికి లిఫ్ట్ చేసామన్నారు. లిఫ్ట్ చేయమని మధ్యాహ్నం నాకు 1 గంటకు ఆర్డర్ వచ్చినా సరే వీళ్ళు సాయంత్రం 5 దాకా వీళ్ళు వదలలేదు. వాట్ ఐ రిలయబుల్లీ కమ్ టు నో, జగన్మోహన్ రెడ్డి ఇవ్వాలన్నారు కదా, రాత్రి 11:55కో వదిలి అంబులెన్స్లో పెట్టండి, తర్వాత ప్లాన్ చేయొచ్చు అని చెప్పి చెప్పినట్టుగా నాకు అప్పుడున్న ద సీనియర్ మోస్ట్ ఆఫీసర్ తర్వాత నాకు చెప్పారు. బట్ సుప్రీంకోర్ట్ హ్యాడ్ ఫాలోడ్ ద కేస్ సో మచ్, దే కాల్ ద చీఫ్ సెక్రటరీ, ద రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ సుప్రీంకోర్ట్. ఇంకొక హాఫ్ అన్ అవర్లో 1 గంటకు ఆర్డర్ ఇచ్చాం, ఇంకా రిలీజ్ చేయలేదన్నారు. మిలిటరీ హాస్పిటల్కి బై టునైట్ హీ హాస్ టు బీ దేర్. హైకోర్ట్ జడ్జ్ ఆర్ రిజిస్ట్రార్ విల్ బి వెయిటింగ్ టు కండక్ట్ ఆల్ ద టెస్ట్. సుప్రీం కోర్ట్ టుమారో అగైన్ దే ఆర్ అసెంబ్లింగ్, దే వాంటెడ్ ద రిపోర్ట్ బై టుమారో మార్నింగ్ అని చెప్పి నువ్వు వెంటనే రిలీజ్ చేయకపోతే సువోమోటో కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ బెంచ్ విల్ బి సిట్టింగ్ నౌ ఇట్ సెల్ఫ్ అని చెప్తే చీఫ్ సెక్రటరీ సీఎం ఆర్డర్ని కాదని, ఐఎమ్ సారీ ఐ కాంట్ గో అగైన్ సుప్రీంకోర్ట్ డైరెక్షన్ అని నన్ను అప్పుడు రిలీజ్ చేశారు. ఓకే, మీరు పెద్ద తతంగం అమ్మా, పెద్ద తతంగం. నన్ను లేపేయడానికి వీళ్ళంతా చేసిన గూడు పుట్టని. నీకు నమ్మకం లేకపోతే నేను వెంకటేశ్వర స్వామిని నమ్ముతాను, నన్ను కాపాడింది వెంకటేశ్వర స్వామిని ఈ రోజుకి నా విశ్వాసం. ఓన్లీ లార్డ్ వెంకటేశ్వర సేవ్డ్ మీ. అండ్ నా బర్త్డే రోజు అది నాకు పునర్జన్మ. ఆ రోజు నేను డిసైడ్ అయ్యాను, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంక ఈ ప్రభుత్వాన్ని ఉంచేది లేదు. ఐ టుక్ ఓత్ టు మై సెల్ఫ్. ఇనిషియల్గా మేము కేసు ఫాలో అయ్యాను మిమ్మల్ని. మీరు గూగుల్ టేక్అవుట్స్ ఉన్నాయి అని చెప్పని అన్నారు, ఎందుకు సబ్మిట్ చేయాలి కోర్టులో మీరు? గూగుల్ టేక్ ఆ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయమని చెప్పి హైకోర్టు చెప్పింది. ఓకే, యూ డిడ్ంట్ సే దట్ యూ హ్యావ్ దట్. నో, హైకోర్టు కలెక్ట్ చేయమని చెప్పింది. బట్ అన్ఫార్చునేట్గా ఏమైందంటే అప్పటికే 2 years దాటిపోయింది. వీగిపోయింది అది. బట్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. అసలు కన్ఫ్యూజన్ ఏమీ లేదు, ఏది వీగిపోలా. చరిత్ర చెరిపెత్తే చెరిగిపోదు, సింపెత్తే చెరిగిపోదు. ఎవడెవడితో ఏం మాట్లాడాడు, అతను ఏం చేశాడు, ఎలా వచ్చాడు, ఎవడు కొట్టాడు, మొత్తం డీటెయిల్స్ అన్నీ సంక్షిప్తమే ఉన్నాయి. టైం రావాలంతే. ఏదో పొలిటికల్గా ఈ బెదిరించి కొన్నాళ్ళు బతికాడు, ఇంకా అది పూర్తిగా కుదరదు. మ్యాటర్ ఇప్పుడు స్పీడ్ అయింది. ఆ పివి సునీల్ కుమార్ ప్రొటెక్షన్లు అవన్నీ కూడా సుప్రీంకోర్టులో సునీల్ నాయక్ స్టేట్ గవర్నమెంట్ తీసుకున్నది కూడా చెల్లదు. నిజంగా అదే చెల్లాలంటే ఇంకెవరో డెప్యుటేషన్ మీద ఎక్కడికి వెళ్ళటానికి ఉండదు. ఇంకా లేకపోతే డెప్యుటేషన్ మీద ఇంటర్ స్టేట్ డెప్యుటేషన్ వెళ్ళి నానా ఏదో పనులు చేసి సొంత స్టేట్కి వచ్చేసి అమ్మయ్య నేను సేఫ్ అనుకోవడానికి లేదు కదా. అది ఎలాగో చెల్లదు. దాని పర్పస్ ఇచ్చింది వేరు, వీళ్ళు మిస్ఇంటర్ప్రిట్ చేసి ఒక ఆర్డినెన్స్ ఇచ్చుకున్నారు. అంత ఆర్డినెన్స్ ఇచ్చారంటే సీఎం లెవెల్లో గూడు పుట్టని అయితే కానీ అవ్వదు. అది అయ్యింది. బట్ సుప్రీంకోర్టు టైం టేకింగ్. నేను స్ట్రగుల్ అవ్వాలి, ప్రభుత్వం స్ట్రగుల్ అవుతుంది, నేను స్ట్రగుల్ అవుతాను. ప్రతి కేసుల్లోనూ నేను ఇంప్లీడ్ అయ్యి నేనే సాధించుకొచ్చా చాలా. సో నేను వదిలేది లేదు. ఖచ్చితంగా ఇందులో గిరిపుత్రుడు, దళిత నాయకుడు అందరూ అరెస్ట్ అవుతారు. కొంచెం టైం పట్టచ్చు. ఈ వెంజన్స్ అంటారా, యుద్ధం అంటారా? వెంజన్స్ కాదు, వెంజన్స్ అని నేను అన్నాం, పట్టుదల. ఓకే, నన్ను నిర్దాక్షిణ్యంగా దారుణంగా హింసించి చంపాలని చూశారు. పైగా పచ్చి అబద్ధాలు, వెటకారాలు. కమింగ్ టు ద మెయిన్ పాయింట్, నేను నిన్న పడ్డానయా ఏదో ఆటల్లో, నాకేదో ఓడిపోవటం ఇష్టం లేదు, నేను ఏదో తంటాలు పడ్డాను, నేను బరువు ఎక్కువ ఉన్నాను, బ్యాట్ పట్టట్టింది, పడ్డాను. బ్యాట్ హోల్డ్ అయింది కదా అక్కడ, హోల్డ్ అయింది, మీద పడిపోయాను. బాగానే క్రాస్ చేశారు. కాయర్ మ్యాట్ ఉంది అక్కడ. అవును అవును, కొబ్బరి మ్యాట్ క్రికెట్ పిచ్లో నేను ఎప్పుడు స్పల్లా కొబ్బరి మ్యాట్ వేసారు. ఆ బ్యాట్ ఇలా పెట్టేటప్పటికి ఆ తాళ్ళు స్టక్ అయింది, నేను పడిపోయాను. పడిపోయి చెయ్యాను, అది స్టక్ అయిన దగ్గర మీరు ఇలా పడిపోయాను. సో దాని మీద ఎంత దరిద్రంగా ట్వీట్ అంటే, ఇలా పడిపోతానే ఎముకలు ఇరిగినాయి, నిజంగా కొట్టుంటే ఒంట్లో ఎముకలు ఉండేయా అంటే ఏంటి? ఆ వాగుడేంటి? ఊజీ అతను ఒక ఆఫీసర్ కొన్ని విధి విధానాలు ఉన్నాయి. నేను అప్పుడు ఎంపీని, ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ స్థాయిలో ఒక ఆనరబుల్ పొజిషన్లో ఉన్నా.
అధ్యక్ష అని కూడా పెట్టి మరి అధ్యక్ష ఎముకలు ఉండియా అని చెప్పి సస్పెండెడ్ ఆఫీసరు నోటుకు వచ్చినట్టు మాట్లాడితే పైగా నేనంటే భయం వాడు మాట్లాడాలంటే భయపడుతున్నాడు అంటే అతనికి కన్నుడికి కవచకుండలాలు ఉన్నట్టు కొన్ని కులకుండలాలు ఉంటే భయపడిపోవాలా? మాకు ఉండవా హక్కులు? ఆయనకైనా హక్కులు? ఆయన హక్కులన్నీ పోయినాయి క్రిస్టియన్ అయినప్పుడే. సరే ఉన్నాయనుకుందాం, అయితే మాకుండవా మానవ హక్కులు? కొడితే కొట్టించుకోవాలా? తిడితే తిట్టించుకోవాలా? మాట్లాడకుండా ఊరుకోవాలా? అతను అలా మాట్లాడతాం కరెక్ట్ కాదు. ఆయన ట్వీట్ నేను ఐ డెంట్ ఫాలో హిస్ ట్వీట్, బట్ చాలా ట్రాల్ చూశాను నేను బేసికలీ కొన్ని పేజెస్లో, విచ్ ఇస్ వెరీ అబ్సర్డ్. ఇది కూడా ప్రశ్న తరపు నుంచి నేను చెప్పదలుచుకున్నాను. ఆ పడిపోయిన వీడియోని పెట్టి ట్రాల్ చేస్తున్న వాళ్ళకి ఐ మీన్ దే ఆర్ వెరీ ఇన్హ్యూమన్. అంటే ఒక మనిషి పడిపోతే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా నవ్వారు. నాకు అది అర్థం కాలేదు, ఏంటి నవ్వుతున్నారు వీళ్ళు అని చెప్పని. అంటే మన సొసైటీలో మనం ఎట్లా బ్రతుకుతున్నామంటే, ఎట్లా మనం ఎదుగుతున్నామంటే, ఎలా తయారైపోయామంటే, ఒక మనిషి పడిపోతే ఆ పెయిన్ని చూడకుండా పడిపోయిన దాంట్లో కామెడీని వెతుక్కుంటున్నాం మనం. సిగ్గుండాలి మనందరికీ మనుషులుగా బ్రతకటానికి. ఆయన డిప్యూటీ స్పీకరా, ఆయన రాజా, ఆయన ఎమ్మెల్యేనా, ఆయనకు పదవి ఉందా లేదా ఇవన్నీ పక్కన పెట్టండి. మనుషులు మన మానవత్వం చచ్చిపోయిందా? యాజ్ అ హ్యూమనిస్ట్, యాజ్ అ రేషనలిస్ట్, దేవుళ్ళు నమ్మకపోతే అన్నీ పక్కన పెట్టండి. మనిషిగా మనం కింద పడిపోతే ట్రాల్ వీడియోలు చేస్తాము. అంటే ఒక వ్యక్తి నొప్పి మనకి కామెడీనా? సిగ్గుపడండి సమాజంగా మీరంతా. ఎవడెవడైతే ఫన్ క్రియేట్ చేసుకుంటున్నారో సిగ్గుపడండి మీరు. మీకు ఆయన అంటే చాలా వ్యతిరేకత ఉండొచ్చు, మీరు అపోజిషన్ పార్టీ అవ్వచ్చు, లేదా అదే పార్టీ అవ్వచ్చు. తెలుగుదేశం పార్టీ వాళ్ళని కూడా చూశాను నేను ట్రాల్ చేయటం. జనసేన వాళ్ళు ట్రాల్ చేస్తున్నారు, లాఫింగ్ ఇమోజీలు పెడుతున్నారు. మనుషులుగా సిగ్గుపడండి మీరు. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. నాకు అడగంగానే అంటే పరామర్శ కోసం వస్తే అది చూడంగానే హీ వాజ్ డూయింగ్ సమ్ ఫిజియో, ఇట్లా ఫిజియోథెరపీ చేస్తున్నారు. సో రాగానే రావణ్ మనం ఒకసారి చేద్దాము అని చెప్పని అన్నారు. ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇంటర్వ్యూ కాదు యాక్చువల్లీ. ప్రశ్నలు మేము ఎప్పుడైనా చేస్తే రాజుగారి యొక్క చైల్డ్హుడ్ దగ్గర నుంచి ఎనీ గెస్ట్ ఫర్ దట్ మ్యాటర్ మొత్తం వాళ్ళ లైఫ్, పొలిటికల్ కెరీర్ అన్నీ చేస్తాము. బట్ ఈ సిచ్యువేషన్లో ఇంకా ఎక్కువసేపు ఆయన కూర్చోబెడతాం మాకు ఇష్టం లేదు. అండ్ వీ కన్ఫైన్ ద టాపిక్ టు ద కస్టోడియల్ టార్చర్ ఇష్యూ అండ్ పివి సునీల్ కుమార్ గారు వర్సెస్ రఘురామకృష్ణరాజు గారు ఆ ఇష్యూ ఉంది కాబట్టి దాని మీద కన్ఫైన్ అయ్యాము. అండ్ దీస్ బ్లడీ ట్రాల్స్ విచ్ ఇస్ ఇన్హ్యూమన్. ఇంకా ఎంతకు నేనేం చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్. మళ్ళీ కూర్చుందాం ఖచ్చితంగా ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇంటర్వ్యూ పూర్తిగా నార్మల్ అయ్యాక. యా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.